माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी वल्लभा जय गिरिवरधारी रंजन भज जन रंजन यशोदनन्दन व्रज जनरञ्जन योगनन्दन भज जन रंजन यशोदनन्दन व्रज जनरञ्जन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी यमुना वनचारी जय कुंज बिहारी माधव जय बिहारी बिहारी गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जनवल्लभा जय गिरिवरधारी योदानन्दन भज जन रंजन तीरा वनचारी यमुना तीरा वनदारी राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय बिहारी हरे कृष्णा हरे हरे राम हरे राम राम हरे हरे कृष्णा हरे कृष्ण कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम 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 हरे राम हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम राम
Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Hare Krishna 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 Hare Hare Rama Hare Rama Rama Hare Prabhupada, 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 Jaya Prabhupada. Jaya Prabhupada Gurudeva, 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 Jaya Gurudeva. Jaya Gurudeva. Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaur Hari Bol. Hari Nitai Gaur Hari Bol. Nitai Gaur Hari Bol. Nitai Gaur Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaur Hari Bol. Nitai Gaur Hari Bol, Hari Bol, Hari Hari Bol. हरिनाम संकीर्तन यज्ञ की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय। Srila Gurudev ki jai. जय गुरुदेव की जय। ఇన్వొకేషన్ కనబడుతుంది స్క్రీన్ అందరికి? ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంకితం. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప మह्यं దదాతి స్వపదాంకితం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం
యద్కృపాతమం పంతే తదావరి. శ్రీ గురుం దేన తారేణం దీన హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో వంశీ శ్రీవాణి మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఇట్లా ఉంటుంది ఫార్మాట్. అంటే ఫస్ట్ మనం కీర్తన చేస్తాము జయరాధ మాధవ, దెన్ తర్వాత ఇది ఇన్వొకేషన్ ప్లే అవుతాము, తర్వాత లాస్ట్ వీక్ ఏం చదువుకున్నామో రీక్యాప్ చేసుకుంటాం. సో మీరు లాస్ట్ వీక్ అటెండ్ కాలేదు కాబట్టి మీరు జస్ట్ వినండి. సో అనితక్క ఇంకా సంధ్యారాయణ మాతాజీ షేర్ చేస్తారు. ఎవరైనా షేర్ చేస్తారా మాతాజీ? సంధ్యారాయణ మాతాజీ మీరు షేర్ చేస్తారా ఫస్ట్? అనితక్క షేర్ చేయండి. మనము లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నామంటే మనిషిని దేహభావం నుండి విముక్తం చేయడానికే భగవద్గీత పలుకబడింది. అర్జునుడు భగవాన్ని తెలుసుకోవాలనే తన నా స్థితిలో ఉన్నట్లు నిలుపుకున్నాడు ప్రభుజీ. మళ్ళీ దేహభావన అంటే ఈ మెటీరియల్ వరల్డ్ లోని కలుషిత చైతన్యం నుండి ఏంటి విశుద్ధ చైతన్యంలోకి రావడానికి భగవద్గీతలోని అన్ని ఉపదేశాలు ఉపదేశించబడ్డాయి. అందుకే లాస్ట్ లో గీతోపదేశాల చివరిలో అర్జున్ని శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు, నువ్వు పవిత్ర చైతన్యంలో ఉన్నావా లేదా అని అడుగుతున్నాడు. పవిత్ర చైతన్యము అని అంటే భగవద్ ఆదేశాలను మనము అనుసరించడం ప్రభుజీ. భగవదాదేశాల ప్రకారము మనము పనులు చేయాలి. మళ్ళీ ఇంకొకటి 2 టైప్స్ ఆఫ్ మెంటాలిటీ వాళ్ళని గురించి తెలుసుకున్నాం ప్రభుజీ. ఒకరు ఏమంటారంటే నేనే ప్రభువును, నేనే సృష్టికర్తను అనుకుంటారు. ఇంకొకరు ఏమనుకుంటారంటే నేనే భోక్తను అనుకుంటారు. కానీ నిజానికి ఆ దేవాది దేవుడే సృష్టికర్త, భోక్త. మనం ఓన్లీ సృష్టించే వాళ్ళము, భోగించబడే వాళ్ళం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తెలుసుకున్నామంటే కడుపు మన బాడీలో ఒక కడుపు భోక్త, హ్యాండ్ మనకు ఫుడ్ ఇస్తుంది, మనము నోటితోటి నములుతాము, అట్లా దేహాంగాలన్నీ హెల్ప్ చేస్తాయి భోక్తకు. ఒక చెట్టుకి వాటర్ మనం పోస్తే వేరు భోక్త అవుతుంది. అయితే ఒక మనిషి ఒక చెట్టుని పోషిస్తాడు నీళ్లు పోయడం ద్వారా, ఫుడ్ ని ఇవ్వడం ద్వారా దేహాన్ని పోషిస్తాడు. కానీ నిజానికి మాత్రము తన సృష్టికర్త కాదు, భోగి కాదు. నిజమైన సృష్టికర్త ఆ దేవాది దేవుడే. మనము ఓన్లీ ఆ దేవుని అంశాలం మాత్రమే. ఇప్పుడు ఈ బాడీ కరెక్ట్ గా పనిచేయాలంటే ఈ దేహంలోని అంగాలన్నీ కరెక్ట్ పని చేస్తేనే ఈ బాడీ సక్రమంగా ఉంటుంది. అలాగే దేవాది దేవుడైన దేవునికి మనము దేవుని సంతృప్తి పరచడానికే మనం అంగాలము, దేవుని యొక్క అంగాలం కాబట్టి మనము పని చేయాలని, సక్రమంగా పని చేయాలి. కానీ ఒక సేవకునిలాగా పని చేయాలి. మేమే భగవదంశంలో మేమే ఏదని గర్వంతో కాకుండా ఒక సేవా భావంతో, ఒక యజమానికి సేవకుడు ఎలా పని చేస్తాడో అలా మనము భగవంతునికి పని చేయాలి. ఇంకొకటి ప్రభుజీ, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అని మనము ప్రీవియస్ నేర్చుకున్నాము. భగవాన్ని మనం 3 రకాలుగా గుర్తిస్తాము. ఒకటి బ్రాహ్మణ్ అంటే రేస్, సెకండ్ పరమాత్మ, అది మనలో ఉంటది పరమాత్మ. థర్డ్ వన్ భగవాన్, సచ్చిదానంద రూపము. సత్ అంటే బ్రహ్మము, సచ్చిత్ అంటేనేమో పరమాత్మ, ఆనందము అని అంటేనేమో విగ్రహ రూపంలో ఉన్న దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు. మళ్ళీ ఇంకొకటి సనాతన ధర్మం గురించి కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. మనము సనాతన గోస్వామికి చైతన్య ప్రభు చెప్తున్నారు, సనాతన ధర్మం అంటే మనము సేవించాలండి, భగవంతుని సేవించడమే సనాతన ధర్మము. రిలీజియన్ కి సనాతన ధర్మానికి కూడా మనం డిఫరెన్స్ తెలుసుకున్నాము. సనాతన ధర్మం అంటే ఒక శాఖకు చెందినది కాదు. రిలీజియన్ మాత్రము అంటే ఒక మతానికి చెందిన, ఒక మతం నుంచి అది నమ్మకం లాగా. రిలీజియన్ అంటే ఒక హిందూ క్రిస్టియన్ గా మారచ్చు, క్రిస్టియన్ ముస్లిం గా మారచ్చు, అది రిలీజియన్ మారుతుంది. కానీ సనాతన ధర్మం దానికి మార్పు అనేదే లేదు అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. చాలా మంచి చెప్పినావు, చాలా మంచి సమరైజ్ చేసినాం.
మంచి పాయింట్స్ చెప్పినారు. చెప్పండి సంధ్య గారు. ప్రభుజీ, చెప్పండి. సనాతన ధర్మం అంటే శ్రీపాద ఆయన పేరు రామానుజాచార్య, శ్రీపాద శ్రీపాద ఆది అంతం లేనిదని చెప్పాడు. సనాతన ధర్మం అంటే అది దానికి సహజ సిద్ధంగా ఉంది. ఎట్లనంటే ఒక నీటి ద్రవత్వాన్ని ఎట్లా తీసివేయలేమో, అలాగే అగ్ని నుండి వేడిని తీసివేయలేము, అలాగే జీవుని సనాతన ధర్మాన్ని జీవుని నుండి వేరు చేయలేమని కూడా అతను చెప్పారు. శ్రీపాద రామానుజాచార్యులు ఆది అంతం లేనిదని తెలియజేశారు అనమాట సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మంలో ఇక్కడ ఇంకా ఏం చెప్పిండు, సనాతన ధర్మంలో మానవ చరిత్ర ఏదో ఆరంభంలో ఉన్న జీవులకు నిత్యంగా ఉంటుంది, అది జన్మ గాని మరణం గాని ఏనాడు పుట్టడని మరణించడని గీతలో చెప్పబడింది. ఇంకా ఇది ప్రత్యేక పదార్థంతో నిత్యం కూడి ఉంటుందని మనకు తెలియజేశారు అనమాట. తర్వాత అగ్నితో పాటు ఇదేంటి వేడి వెలుతురు అగ్నితో పాటు ఉంటాయని మనం నిర్ణయిస్తాం. వేడి వెలుతురు లేకుండా అగ్ని అనే పదానికి అర్థం ఉండదు. నిత్య జోడే అదని నిత్యం అని తెలుసుకోవాలి. ఇంకా సనాతన గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభు భగవంతునికి సేవ చేయడమే జీవుని స్వరూపమని తెలియజేశారు. అంటే సేవ చేయడం అంటే ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తి సేవ చేస్తున్నట్టుగా మనము ప్రతి ఒక్కరికి భర్తకు సేవ చేయడం, భర్త పిల్లలకు సేవ చేయడము, ఇదంతా సేవ అనేదే ముఖ్యంగా ఇక్కడ సేవ చేయడమే నిత్య ధర్మం అని ఇక్కడ నేను చెప్పవచ్చు అని చెప్పిండు అనమాట. ఇంకా ఇక్కడ మనకేం చెప్పిండు, శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశం చేసినప్పుడు కృష్ణుడు అర్జునునికి ఏం చెప్పాడో అదంతా కూడా అతడు స్వీకరించి భగవంతుడి నుంచి వచ్చినటువంటి తొలి పలుకులను అపౌరుషేయాలని అంటారని, మనిషి ప్రతి వ్యక్తి కూడా 4 తప్పులు చేస్తారని, ఆ తప్పులను గురించి కూడా మనకు తెలియజేశారు. అంటే ఒకటి, మనిషి తప్పులు చేస్తాడు, ప్రతి మనిషి కూడా మోహానికి గురవుతాడని, 2 ఇతరులను మోసం చేస్తాడని, 4 అసంపూర్ణమైన ఇంద్రియాలచే పరిమితమై ఉంటాడని ఈ మన భగవద్గీతలో తెలియజేసింది అనమాట. వేద జ్ఞానం అటువంటి దోషపూరిత జీవులకు చెప్పబడలేదు. తొలి జీవుడైనటువంటి భగవంతుడు మొట్టమొదట ఈ భగవద్గీతను బ్రహ్మను సృష్టించాడు, బ్రహ్మదేవునికి తెలియజేశాడు అనమాట. భగవద్గీతను తెలియజేస్తే బ్రహ్మదేవుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు తన పుత్రులకు శిష్యులకు ఆ భగవద్గీతను గురించి తెలియజేశాడు అనమాట. అయితే భగవంతుని కృష్ణుణ్ణి ఇక్కడ విష్ణువును ప్రప్రపితామహుడు అని అంటారు. తర్వాత బ్రహ్మనేమో పితామహుడు అని అంటారు అనమాట. బ్రహ్మనే సృష్టించాడు శ్రీకృష్ణుడు. తర్వాత పితామహుడు సృష్టికర్త, పోషణ నిమిత్తం భగవంతుడు ఇచ్చిన వాటిని మనం స్వీకరించాలి. తర్వాత మానవులు మనిషి సూకరాలుగా అట్లా పోట్లాడుకోకుండా మానవ జన్మ యొక్క ప్రాధాన్యాన్ని గురించి తెలియజేశారు. జంతువులు ఒకదాన్నొకటి జంతువులు చంపి తింటుంటాయి, అలా మనిషి కూడా అలా తినడం మన యొక్క ప్రకృతి ధర్మం కాదు. ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలను గురించి కూడా తెలియజేశారు. సత్వగుణము, రజోగుణము, తమో గుణాలను గురించి. తర్వాత మనం ఈ మానవుడు నాలుకను సంతృప్తి పరచుకోవడానికి జంతువును చంపితే అది ప్రకృతి నియమాలను ఉల్లంఘించినట్టుగా అవుతుందని చెప్పారు, భగవద్గీతలో తెలియజేశారు. తర్వాత ఆహారాలు, మనిషికి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, తర్వాత సత్వగుణాహారాలు, రజోగుణాహారాలు, తమో గుణాహారాల గురించి కూడా తెలియజేశారు అన్నమాట. మనం భగవంతుని ఉపదేశాలను మనం సక్రమంగా వినియోగించుకుంటే మన జీవితం పవిత్రమవుతుంది. 11వ అధ్యాయంలో జీవుడు సనాతన ధామం గురించి తెలియజేశాడు. సనాతన ధామము, సనాతన భగవంతుడు, సనాతన దీవులు, ఇవి 3 గుణరీత్యా సమానమే. అంటే సనాతనమే ధర్మము. సనాతనం అనేది మనకు సనాతన ధర్మాన్ని గురించి తెలియజేశారు. తర్వాత శ్రీకృష్ణుడు గోవిందుడు ఆనంద రూపుడని, గోవిందుడు అంటే ఆనందమని, శ్రీకృష్ణుని అతని పూజిస్తే ఇష్టపడితే ఆ గోలోకం అనే ఆనందలోకం ఉంటుంది. ఆ ఆనందలోకంలో గోపకన్యలందరూ కూడా కృష్ణుని తప్ప ఇంకెవ్వరికి ఇంకోటి తెలియదు వాళ్ళకు. ఆ కృష్ణుడు తండ్రి ఆపాడు, ఏ దేవతను పూజించలేయాల్సిన అవసరం లేదని, భగవద్ధామానికి వెళ్ళడమే లక్ష్యమైన కారణంగా మనం భగవంతుని అర్చించాలని తెలియజేశారు. తర్వాత అట్టి పరంధామము సూర్యచంద్రుల చేత కానీ విద్యుత్ కానీ ప్రకాశించబడదు. ఒక భగవంతుని ఇచ్చేటువంటి ప్రకాశాలే వల్లనే
మనకు విద్యుత్ శక్తి గాని చంద్రుడు గాని అవన్నీ కూడా ప్రకాశింపజేస్తుందని మనకు భగవద్గీతలో తెలియజేసిండ్రు. తర్వాత ఇక ఆధ్యాత్మిక ఆకాశంలో అనంతమైన లోకాలు ఉంటాయని, ఆ లోకాల నుంచి మనం యంత్ర సహాయంతో ఒక లోకం నుంచి ఇంకో లోకం కూడా పోగలుగుతాము. కానీ మనము ఈ కృష్ణుని పూజిస్తే మనకు ఏ యంత్ర సహాయం లేకుండా మనము ఉన్నత మధ్య అధోలోకాలన్నీ కూడా చేరుకోవచ్చని, మనకు యాంతి దేవత దేవవ్రత దేవాన్ సర్వలోకంలో సరళ సూత్రంలో ఏ విధంగా ఉన్నత లోకాలు ప్రయాణించవచ్చునో భగవద్గీత ద్వారా తెలియజేశారు. తర్వాత మనము మనిషి ప్రత్యేకమైన లోకానికి చెందిన ప్రత్యేకమైన దేవతను పూజిస్తే చాలు. మనం ఇప్పుడు చంద్రలోకం పోవాలంటే చంద్రుడిని ఉదాహరణకు చంద్రుడిని పూజిస్తే చాలు, చంద్రలోకం పోవచ్చు. కానీ మనిషి పరిశోధనలు చేసి మన యంత్ర సహాయంతో అన్ని లోకాలు పోతున్నారు. అట్లా అవసరం లేదని మనం భగవంతుడిని పూజిస్తే ఏ లోకానికంటే ఆ లోకానికి చేరుకోవచ్చని తెలియజేశారు భగవద్గీత ద్వారా. ఇంకా హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చాలా మంచి సమ్మరీ చేసాం. అది ఇంత నోట్స్ రాసుకున్నారా మీరు? అంతా రాశాను ప్రభు, చెప్దామని మళ్ళీ కొద్దిగా రాసుకున్నాను. చాలా చాలా బాగా మంచి పాయింట్స్ రాసుకుంటేనే ఇంకా మంచిగా తెలుస్తుంది. మనకి గుర్తుంటాయి. మనం రాసుకుంటే మనకు గుర్తుంటాయి పాయింట్స్. చాలా చాలా మంచిగా జీవాత్మ పరమాత్మ డిఫరెన్సెస్ కూడా తెలుసుకుందాం ప్రభుజీ. మనము జీవాత్మ అంటే ఆల్రెడీ మనం చైతన్యంతో పుడతాము, కాకపోతే ఈ ప్రకృతి గుణాల ఎఫెక్ట్ వల్ల మనం అవన్నీ మరుగున పడిపోతది. పరమాత్మ మాత్రము ప్రకృతి గుణాలకు లోన్ అవ్వడు, పరమోత్కృష్టుడు కాబట్టి ఆ లోన్ అవ్వడు అని ఒక డిఫరెంట్ ప్రభుజీ. మళ్ళీ వేదాదేశాల గురించి కూడా నేర్చుకున్నాము. ఒక మలంను మనం ముట్టుకుంటే వేద ప్రకారం స్నానం చేయాలి, కాకపోతే ఆవు పేడ మాత్రము మంచి పవిత్రమైనదని అదే వేదాల్లో రాశారు. అందుకోసం అది వేదాదేశం కాబట్టి మనం కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. మనకి 4 డిఫెక్ట్స్ మాట్లాడాం కదా, ఆ 4 డిఫెక్ట్స్ వేదాల్లో లేవన్నమాట. సో అది అన్ని సందేహాలకు పొరపాట్లకు కూడా అతీతమైన కారణంగా వేద జ్ఞానం పరిపూర్ణమైనది. అట్టి సమస్త వేద జ్ఞాన సారమే భగవద్గీత ప్రభుజీ. చాలా మంచి పాయింట్స్ చెప్పారు. అది ఆధ్యాత్మిక భగవంతుని పూజిస్తే మనం గోలోక బృందావనం అనేటువంటి శ్రీకృష్ణుని ధామం చేరుకుంటామని భగవద్గీతలో తెలియజేయబడింది. హరే కృష్ణ నాగరాజ్ మాతాజీ. హరే కృష్ణ నాగరాజ్ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మాతాజీ. సో ఇప్పుడే సమరైజ్ చేసుకున్నాము లాస్ట్ వీక్. సో మీరు కూడా లాస్ట్ వీక్ ప్రభుజీ శ్లోకాలు వల్ల మాకు ఇది మంచిగా అర్థం కాలేదు. ఫస్ట్ లో మీ ఇంట్రడక్షన్ చదివినాం కదా ప్రభుజీ, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అంత భగవద్గీత చదివినాం కాబట్టి అవన్నీ ఆ పాయింట్స్ ఇంట్లో వచ్చి ఇంకెట్లా అంటే మేము ఎమోషనల్ అయిపోతున్నాం. అది చెప్పాలి, అది చెప్పాలి. అదే గీత మళ్ళీ రిపీటేషన్ గా చదువుతున్నా కొద్దీ మనకి కొత్త కొత్త పాయింట్స్ మనకు గుర్తొస్తాయి, ఇంకా మనకి అర్థమవుతుంది కూడా. అంటే ఇది 18 చాప్టర్ లో ఉన్నది మనం మళ్ళీ రీక్యాప్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు కొత్త వాళ్ళకి ఇప్పుడు అన్ని అర్థం కాకపోవచ్చు, బట్ జస్ట్ మీరు పేషెన్స్ ఉంచుకోండి. ఇప్పుడు అనితక్క సంధ్యారాణి మాతాజీ ఎట్లా చెప్పిందో మీరు కూడా అట్లా చెప్పగలుగుతారు నెక్స్ట్ ఇయర్. సో అట్లా జస్ట్ మీరు కంటిన్యూగా జస్ట్ రెగ్యులర్ గా అటెండ్ కండి క్లాసెస్. అటెండ్ అయితే ఫస్ట్ మాకు ఏం తెలియదు వంశీ, అసలు ఊరికే చదవమంటే చదివినాం అంతే. మొత్తం చదివినాం కాబట్టి ఇప్పుడు జ్ఞానం అనేది నిజంగా తెలుస్తుంది. మీరు ప్రతి ఒక్కరికి చెప్పండి భగవద్గీత చదవాలండి, అది చదివితే చాలా బాగుంటది. తర్వాత మళ్ళీ ఒకసారి ఇంట్లో చదివితేనే మనకు కాన్సన్ట్రేషన్ తో చదివితే మంచిగా అర్థమవుతుంది. అప్పుడు మర్చిపోవన్నట్టు తప్పకుండా అనేది తెలుస్తుంది. తప్పకుండా. అందుకే మీ ఫ్రెండ్స్ ఇంకా శ్లోకాలు స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వీక్ నుంచి మనం శ్లోకాలు స్టార్ట్ చేసాము. సో అందుకే మీ ఫ్రెండ్స్ ఎవరెవరు గ్రూప్ లో ఉన్నారో అందరికి చెప్పండి, జాయిన్ అవ్వండి. సో జస్ట్ క్లాస్ ఎవ్రీ వీక్ అటెండ్ కండి. ఇంకా జస్ట్ నేను రోజు పెట్టే మెసేజెస్ చదవండి అంతే. దానికోసం ఇంకా ప్రత్యేకంగా ఇంకేం చేసే అవసరం లేదు. సో మీరే డిఫరెన్స్ చూస్తున్నారు అనితక్క సంధ్యారాణి మాతాజీ. సో వాళ్ళకంతా రెగ్యులర్ గా అటెండ్, అదే అక్కడ కీ ఇంపార్టెంట్. రెగ్యులర్ గా అటెండ్ అయ్యి వాళ్ళు సాధన చేస్తే ఇంత ప్రోగ్రెస్ అయింది. సో థ్యాంక్ యూ సంధ్యారాణి మాతాజీ, థ్యాంక్ యూ అనితక్క, ఇన్స్పిరేషన్ చేసిన అందరికి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా లాస్ట్ సమ్ ఫ్యూ పేజెస్ ఉన్నాయి ఈ ఇంట్రొడక్షన్ లో, అది కంప్లీట్ చేద్దాం. అందరూ ఒక్కొక్క పేజ్ చదవండి. షేర్ చేస్తాను స్క్రీన్. నాకు స్క్రీన్ లో లెఫ్ట్ నుంచి రైట్ ఎవరు కనబడుతున్నా అట్లా
పిలుస్తాను. అనితక్క మీరు ఫస్ట్ ఉన్నారు, సో మీరు చదవండి. 22 పేజ్ అనుకుంటా. పేజ్ నెంబర్ మేడం. ఊర్ధ్వ మూలం మదశాఖం అక్కడి వరకు అది చదవాలి ప్రభుజీ. మనం ఇక్కడ వరకు చదివినాం, 22 లాస్ట్ వరకు చదివినాం. అయిపోయింది అనుకుంటా. ఇది ఇక్కడ అనుకుంటా భగవద్గీత అవ్యక్షరు అక్కడి నుంచి అనుకుంటా కదా. ఊర్ధ్వమూల మదశాఖం అక్కడి నుంచి అక్కడి నుండి. పేజ్ నెంబర్ ప్లీజ్. 22. ఊర్ధ్వమూలం అక్కడ నుంచేనా? ఓకే, నేను అయిపోయింది అనుకున్నాను సార్. ఓకే సరే 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 అనితక్క చదువు ఇక్కడ నుంచి. ఊర్ధ్వమూలం మదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాసి యస్య వర్ణాని యస్తం వేద స వేదవిత్. వేలు పైముఖంగాను కొమ్మలు క్రింది ముఖంగాను ఉన్నట్టి చెట్టుగా భౌతిక జగత్తు ఇక్కడ వర్ణించబడింది. వేలు పైముఖంగా ఉన్నట్టి చెట్టు అనుభవం మనకు ఉన్నది. మనిషి నది ఒడ్డున లేదా చెరువు ఒడ్డున నిలబడితే చెట్లు నీళ్లలో తలకిందులుగా ప్రతిబింబించడం కనిపిస్తుంది. కొమ్మలు అధోముఖంగా ఉంటాయి, వేలు పైముఖంగా ఉంటాయి. అదే విధంగా ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబము. భౌతిక జగత్తు సత్యము యొక్క ప్రతిబింబము మాత్రమే. ప్రతిబింబంలో సత్యము గాని సారము గాని ఉండదు. ఎడారిలో నీళ్లు లేవు, కానీ నీళ్లు ఉన్నాయని ఎండమావులు తలపిస్తాయి. భౌతిక జగత్తులో నీళ్లు లేవు, ఆనందము లేదు, కానీ అసలైన ఆనందమనే నిజమైన నీళ్లు ఆధ్యాత్మిక జగత్తులోనే ఉన్నాయి. మనము ఆధ్యాత్మిక జగత్తును ఈ కింది విధంగా పొందాలని భగవానుడు ఉపదేశిస్తున్నాడు. భగవద్గీత 15.5. నిర్మాణ మోహాజిత సంజ్ఞ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వేద్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్యంత మూఢ పదమవ్యయం తత్. నిర్మాణ మోహ అయిన వ్యక్తి ద్వారానే ఆ పదం అవ్యయం అంటే నిత్యలోకము చేరుకోబడుతుంది. దీని అర్థమేమిటి? మనము ఉపాధుల వెంట పరిగెత్తుతుంటాము. ఒకడు అయ్యా అని పిలిపించుకోగోరుతాడు, ఒకడు ప్రభువు కాగోరుతాడు, మరొకడు దేశాధ్యక్షుడు లేదా ధనికుడు లేదా రాజు లేక ఇంకేదో కాగోరుతాడు. ఈ ఉపాధులకు ఆసక్తులమై ఉన్నంత వరకు మనము దేహానికి ఆసక్తులమై ఉన్నట్లే అవుతుంది. ఎందుకంటే ఈ ఉపాధులన్నీ దేహానికి చెందినవి, కానీ మనము ఈ దేహాలము కాము. దీనిని అనుభూతం చేసుకోవడమే ఆధ్యాత్మిక అనుభూతిలో తొలి దశ. మనము ప్రకృతి త్రిగుణాలతో కూడి ఉన్నాము, కానీ భగవత్ సేవ ద్వారా మనము వాటి నుండి విడిపడాలి. మనము భగవత్ సేవకు అనురక్తులం కాకపోతే ప్రకృతి గుణాల నుండి విడిపడలేము. ఉపాధులు అనురక్తి, కామము, కోరిక వలననే, అంటే ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించాలనే మన కోరిక వలననే కలుగుతాయి. భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించాలనే ఇష్టాన్ని విడిచిపెట్టినంత వరకు భగవద్ధామానికి, అంటే సనాతన ధామానికి తిరిగి వెళ్లే అవకాశమే లేదు. ఏనాడు నశించనట్టి ఆ నిత్య ధామమును భగవత్ సేవలో నెలకొని మిథ్యాపూర్ణమైన భౌతిక భోగాకర్షణలచే మోహితుడు కానివాడే చేరుకోగలుగుతాడు. ఆ విధంగా నెలకొన్నవాడు అతి సులభంగా పరంధామంను చేరుకుంటాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ 2 పాయింట్స్ చెప్పాడు. సో ఏంటి భగవంతుడు ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ మన భౌతిక జగత్తు ఇంకా స్పిరిచువల్ వరల్డ్ ఎట్లా అంటే ఇది మెటీరియల్ వరల్డ్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్. రిఫ్లెక్షన్ అనమాట. ఇది మెటీరియల్ వరల్డ్ రియల్ కాదు, స్పిరిచువల్ వరల్డ్ ఉంది. స్పిరిచువల్ వరల్డ్ మన భూలోకం కంటే పైన ఉంది. సో అది స్పిరిచువల్ వరల్డ్ ఇస్ రియాలిటీ, రిఫ్లెక్షన్. ఇప్పుడు మనము ఉంది, మన షాడో ఉంది, మన నీడ ఉంది. సో మనమేమో రియల్, మన నీడేమో రియల్ కాదు. సో అట్లా ఇది భౌతిక వరల్డ్ కూడా రిఫ్లెక్షన్ అనమాట. అందుకే ఎట్లా అంటే మనం ఒక చెట్టు, ఒక ఒడ్డు దగ్గర చెట్టు ఉంటే ఆ చెట్టుని మనము నీడ మనం నీళ్ళలో చూసాం, కానీ అది నీళ్ళలో కూడా మన చెట్టు లాగా అనిపిస్తుంది, కానీ అది రియల్ చెట్టు కాదు. అట్లనే ఈ మెటీరియల్ వరల్డ్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్ అంటారు. ఇంకా ముందు మనకు తెలుసా ఈ మెటీరియల్ వరల్డ్ అంతా లైక్ మొత్తం ఇన్ని యూనివర్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఓన్లీ 1/4 ఆఫ్ క్రియేషన్ అనమాట. ఇంకా 3/4 ఆఫ్ ద క్రియేషన్ స్పిరిచువల్ వరల్డ్ ఉంది. సో అంటే అంత పెద్ద లైక్ యూనివర్స్ అనమాట. ఇంకోటి మన ఇవన్నీ మనకి డెసిగ్నేషన్స్. ఇప్పుడు మనం కొంతమంది
సేమ్ పర్సన్ మనము ఒకరికి కొడుకు కావచ్చు, ఒకరికి ఫాదర్ కావచ్చు, ఒకరికి హస్బెండ్ కావచ్చు. సో పర్సన్ ఒకటే కానీ డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అట్లనే మనం ఇదంతా కూడా మనము మనం స్పిరిచువల్ సోల్, ఆ సోల్ కి మనము డిఫరెంట్ బాడీస్ అన్నమాట. ఇవన్నీ బాడీస్ ఆర్ డెసిగ్నేషన్స్. కానీ డెసిగ్నేషన్స్ టెంపరరీ, బట్ సోల్ ఈస్ ఓన్లీ ఎటర్నల్. సోలే నిత్యం అన్నమాట. అది మనము ఇది తెలుసుకుంటాం, భగవద్గీతలో తెలుసుకుంటాం. ఇది తెలుసుకోకపోతే మనకి భగవద్గీత అర్థం కాదు. మనం ఫస్ట్ లెసన్ భగవద్గీత ఏంటంటే మనం సోల్ వేరే, మన బాడీ వేరే. అది ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ భగవద్గీతలో. మనం ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది భగవద్గీతలో. మనం బాడీ చూస్తే మనం కాదు, ఇది ఓన్లీ లైక్ టెంపరీ కవరింగ్. మన డ్రెస్ లాగా ఇప్పుడు మనం మన బాడీని ఈ రోజు నేను ఒక షర్ట్ వేసుకుంటాను, రేపు ఇంకో షర్ట్ వేసుకుంటాను, వేరే కోట్ వేసుకుంటాను, ఏదైనా వేసుకుంటాను, కానీ బాడీ మాత్రం ఒకటే. అట్లనే సోల్ ఒకటే. మనము ఈ బాడీ వదిలేస్తే మనం వేరే బాడీ పోతాం అట్లా అనమాట సోల్. ఓకే, పరమాత్మ కాదు, ఆత్మనే డిఫరెంట్ డ్రెస్సెస్ అనమాట. డిఫరెంట్ బాడీస్ కి డిఫరెంట్ డ్రెస్సెస్ వస్తాయి అనమాట. అట్లా పరమాత్మ వేరే, పరమాత్మ భగవద్ అంశాన్ని అందరిలో ఉంటాడు పరమాత్మ. సేమ్ ఆత్మ పరమాత్మ వేరే వేరే. ఓకే, నెక్స్ట్ చదవండి మాతాజీ. సంధ్యారాణి మాతాజీ మీరు చదవండి. భగవద్గీతలో 8.21 ఇంకొక చోట ఇలా చెప్పబడింది, అవ్యక్తోక్షర ఇత్యుక్త సమాహు పరమం గతిం యం ప్రాప్య నా నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తము అంటే ప్రకటము కానిదని అర్థము. పూర్తిగా భౌతిక జగత్తే మన ముందు ప్రకటమై లేదు. మన ఇంద్రియాలు ఎంత అసంపూర్ణమైనవంటే ఈ భౌతిక విశ్వంలోని అన్ని నక్షత్రాలనైనా మనం చూడలేము. వేద సారస్వతంలో మనం అన్ని లోకాలను గురించిన ఎంతో సమాచారాన్ని పొందవచ్చు. దానిని మనం నమ్మవచ్చును లేదా నమ్మకపోవచ్చు. అన్ని ముఖ్యమైన లోకాలు వేద సారస్వతంలో, ముఖ్యంగా భాగవతంలో వర్ణించబడ్డాయి. ఈ భౌతికాకాశానికి అతీతంగా ఉండే ఆధ్యాత్మిక జగత్తు అవ్యక్తమని, అంటే ప్రకటము కానిదని వర్ణించబడింది. ఆ పరంధామమును పొందడానికి మనిషి కోరుకోవాలి, తపన పడాలి. ఎందుకంటే ఆ ధామము పొందినప్పుడు అతడు తిరిగి ఈ భౌతిక జగత్తుకు రావాల్సిన అవసరం ఉండదు. ఇక ధామమును మనిషి ఏ విధంగా పొందగలడనే ప్రశ్నను ఎవడైనా లేవదీసే అవకాశం ఉన్నది. దాని సమాచారం 8వ అధ్యాయంలో ఇవ్వబడింది. అక్కడ ఇలా చెప్పబడింది, అనంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సా మద్భావం యాతి నాత్ర్యంత్ర సంశయః. జీవితం చివరిలో కేవలం నన్నే స్మరిస్తూ తన దేహమును విడిచి ఎవడైనా శీఘ్రమే నా భావమును పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. భగవద్గీత 8.5 మరణ సమయంలో శ్రీకృష్ణుని గురించి ఆలోచించేవాడు కృష్ణుని చెంతకే చేరుతాడు. మనిషి కృష్ణ రూపమునే స్మరించాలి. అతడు ఆ రూపాన్ని స్మరిస్తూ దేహమును విడిచిపెడితే నిశ్చయంగా భగవద్ధామమును చేరుకుంటాడు. మద్భావం అనే పదము పరమనిత్యుని పరమ స్వభావాన్ని సూచిస్తుంది. పరమనిత్యుడు సచ్చిదానంద విగ్రహుడు అంటే అతని రూపం నిత్యమైనది, జ్ఞానపూర్ణమైనది, ఆనందపూర్ణమైనది. మనం ప్రస్తుతం దేహము సచ్చిదానందం కాదు, ఇది అసత్ కాని సత్ అంటే నిత్యమైనది కాదు, నశించిపోయేది. ఇది చిత్ జ్ఞానపూర్ణం కాదు, పైగా అజ్ఞానపూర్ణము. మనకు ఆధ్యాత్మిక జగత్తు గురించి జ్ఞానమే లేదు. చాలా హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఒక విషయం గురించి చెప్తాను, అవ్యక్తం అండ్ వ్యక్తం అని. సో వ్యక్తం అంటే మనకు కనబడేది, అవ్యక్తం అంటే మనకు కనబడదు. సో మనకి ఈ భౌతిక జగం కొంచెం వరకే కనబడుతుంది. అంటే లైక్ మనం ఆకాశం చూస్తే కొన్ని జస్ట్ స్కై కనబడుతుంది, కొన్ని నక్షత్రాలు కనబడతాయి, కానీ అది అవ్యక్తం, అది వ్యక్తం, అది కొంచెమే. సో ఇట్లా ఇంకా మనకు కనబడనివి ఎన్నో ఉన్నాయి ఈ భౌతిక జగత్తులోనే. సో కృష్ణుడు అంటాడు ఇది అవ్యక్తం, అంటే నా లోకానికి వస్తే మళ్ళీ నువ్వు ఈ లోకానికి రావు అని చెప్తాడు. అది ఎట్లా మరి అంటే నన్ను తలుచుకుంటే, మరణ కాలంలో నన్ను తలుచుకుంటే మళ్ళీ ఈ భౌతిక జగత్తుకు రావు అని చెప్తాడు. సో అది మనము ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే అదే భగవద్గీత చెప్తాడు. అంటే నన్ను స్మరిస్తూ ఏ కార్యం చేసినావో అప్పుడు మళ్ళీ నా ధామం చేరుకుంటే నువ్వు మళ్ళీ ఈ భౌతిక జగత్తులోకి రావు అని
కృష్ణుడు మనకి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ నాగరాజు మాత చదువుతారా నెక్స్ట్ పేజ్ నుంచి? చదువుతాను ప్రభుజీ. 24 పేజ్. 24 ఇక్కడ నుంచి అండి. ఈ భౌతిక జగత్తు గురించి అక్కడ నుంచి ప్రభుజీ. హరే కృష్ణ. ఈ భౌతిక జగత్తు గురించిన పూర్ణ జ్ఞానమైన మనకు లేదు. ఇక్కడ ఎన్నో విషయాలు మనకు తెలియవు. ఈ శరీరము నిరానందము, అంటే ఆనంద పూర్ణత్వానికి బదులు దుఃఖపూర్ణమై ఉన్నది. ఈ భౌతిక జగత్తులో మనకు అనుభూతమయ్యే కష్టాలన్నీ దేహము వలనే కలుగుతాయి. కానీ దేవదేవుడైన శ్రీకృష్ణుని తలుస్తూ ఈ దేహాన్ని విడిచేవాడు శీఘ్రమే సచ్చిదానంద దేహాన్ని పొందుతాడు. ఈ దేహాన్ని విడిచి భౌతిక జగత్తులో వేరొక దేహాన్ని పొందే పద్ధతి కూడా చక్కగా ఏర్పాటు చేయబడింది. తర్వాతి జన్మలో ఎటువంటి దేహాన్ని పొందుతాడనేది నిర్ణయించబడిన తర్వాతనే మనిషి మరణిస్తాడు. ఉన్నతాధికారులే దానిని నిర్ణయిస్తారు, కానీ జీవుడు కాదు. ప్రస్తుత జీవితంలోని కార్యాలను బట్టి మనము తేలడము మునగడము జరుగుతుంది. ఈ జన్మము తరువాతి జన్మకు సన్నాహము వంటిది. అందుకే ఈ జన్మములోనే మనము భగవద్ధామానికి వెళ్లే సన్నాహము చేయాలి. అప్పుడు ఈ భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత మనము భగవంతునికి ఉన్నట్టి ఆధ్యాత్మిక దేహాన్ని పొందుతాము. ఇంతకు ముందు వివరించినట్లు బ్రహ్మవాది, పరమాత్మవాది, భక్తుడు అనే నానా రకాలైన ఆధ్యాత్మికవాదులు ఉన్నారు. ఇదివరకే పేర్కొనబడినట్లు బ్రహ్మజ్యోతిలో ఆధ్యాత్మిక ఆకాశంలో అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి. ఆ లోకాల సంఖ్య ఈ భౌతిక జగత్తులోని సకల లోకాల సంఖ్య కన్నా ఎంతో ఎంతో ఎక్కువ. ఈ భౌతిక జగత్తు నిజానికి సృష్టిలో కేవలము 4వ వంతుగా ఏకాంశేన స్థితో జగత్ అంచనా వేయబడుతుంది. ఈ భౌతిక భాగంలో కోట్లాది విశ్వాలు, కోటాను కోట్ల లోకాలు, సూర్యులు, నక్షత్రాలు, చంద్రులతో ఉన్నారు. అయినా ఈ సమస్త సృష్టిలో కేవలము 1 వంతు మాత్రమే. సృష్టిలో అధిక భాగం ఆధ్యాత్మిక ఆకాశంలోనే ఉన్నది. పరబ్రహ్మములో లీనము కాగోరేవాడు శీఘ్రమే భగవంతుని బ్రహ్మజ్యోతికి చేర్చబడి ఆ విధంగా ఆధ్యాత్మిక ఆకాశాన్ని పొందుతాడు. భగవంతునితో సాంగత్యాన్ని అనుభవించగోరే భక్తుడు అనంతముగా ఉన్నట్టి వైకుంఠ లోకాల్లో ప్రవేశిస్తాడు. చతుర్భుజాలతో నారాయణుని రూపంలో భగవానుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, గోవిందుడు వంటి వివిధ నామాలతో అక్కడ అతనితో సాంగత్యము చేస్తాడు. అందుకే ఆధ్యాత్మికవాదులు జీవితాంతములో బ్రహ్మ జ్యోతిని గాని, పరమాత్మని గాని లేదా శ్రీకృష్ణ భగవానుని గాని తలపోస్తారు. ఈ అన్ని సందర్భాలలోనూ వారు ఆధ్యాత్మిక ఆకాశంలోనే ప్రవేశిస్తారు. కానీ కేవలము భక్తుడే, అంటే భగవంతునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నవాడే వైకుంఠ లోకంలో కానీ గోలోక బృందావనంలో కానీ ప్రవేశిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు అని భగవానుడు మరింత నొక్కి చెప్పాడు. దీనిని దృఢంగా విశ్వసించాలి. మన ఊహకు సరిపడని విషయాన్ని విడిచిపెట్టకుండా మనము నీవు చెప్పిందంతా నేను విశ్వసిస్తున్నాను అని పలికిన అర్జునుని ధోరణి కలిగి ఉండాలి. అందుకే మరణ సమయంలో ఎవరు తనను బ్రహ్మముగా, పరమాత్మగా లేదా దేవదేవునిగా తలుస్తారో వారు నిశ్చయముగా ఆధ్యాత్మిక ఆకాశంలో ప్రవేశిస్తారని భగవంతుడు పలికినప్పుడు దానిని గురించి సందేహము ఉండకూడదు. దానిని నమ్మకపోవడం అనే ప్రశ్నే లేదు. మరణ సమయంలో ఇక్కడ ఆపండి. సో థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ అదే కృష్ణుడు అంటే స్పిరిచువల్ స్కై అండ్ మెటీరియల్ స్కై గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ స్పిరిచువల్ స్కైలో ఎట్లా అంటే 3/4 ఇంతకుముందు మనం చెప్పినట్టు 3/4 పార్ట్ స్పిరిచువల్ స్కై ఉంది, 1/4 పార్ట్ మెటీరియల్ స్కై. సో ఈ మనం చూసే అన్ని లోకాలు, సూర్యుడు, చంద్రుడు, ఇంకా అన్ని గ్రహాలు అన్ని ఓన్లీ 1/4 ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్. సో ఈ 1/4 మెటీరియల్ వరల్డ్ ఇంత పెద్ద ఉంది అంటే ఇంకా 3/4 మీరు ఇమాజిన్ చేసుకోండి అంటే ఎంత పెద్ద ఉంటుంది. ఇంకా కృష్ణుడు ఏం చెప్తున్నాడు, సో ఇదంతా ఈ 1/4 వరల్డ్ ఇది టెంపరీ అనమాట. అంటే ప్రళయం వచ్చినప్పుడు ఇదంతా లైక్ మునిగిపోతారు అనమాట. మునిగిపోయి భగవంతుడు గర్భోదశకాయ విష్ణువు తన గర్భంలోకి వెళ్తారు.
కానీ ఎవరు నా లోకం చేరుకుంటా అంటే మళ్ళీ ఇంకా మిగతా స్పిరిచువల్ స్కైలో కూడా డిఫరెంట్ ఉన్నాయి. లైక్ ఒక్కొక్కరికి డిఫరెంట్ లోకాలు కూడా ఉన్నాయి అక్కడ. దేవిధామం అని, మహేష ధామం అని, అట్లా ఇంకనేమో గోలోక బృందావనం అంట. సో గోలోక బృందావనం చేరుకున్న వాళ్ళు మళ్ళీ ఈ వేరే భౌతిక జగత్తులో రారు అని చెప్తున్నారు. మనం అంటే కొంతమంది నిరాకారవాదులు అంటే లైక్ దేవుడికి రూపం లేదనుకుంటారు, వాళ్ళు కూడా దేవుని నమ్ముతారు కానీ దేవుడికి రూపం లేదనుకుంటారు. వాళ్ళు ఎట్లాంటి లోకాలు పోతారు అంటే ఈ బ్రహ్మ జ్యోతిలో ఉంటారు అన్నమాట. వాళ్ళు జ్యోతిలో ఉండి వాళ్ళకి మళ్ళీ ఆ జ్యోతిలో ఉన్నంత వరకు వాళ్ళకి అంటే పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది దేవుడితో. ఎందుకంటే వాళ్ళు దేవుడిని వాళ్ళు ఆకారం లేదనుకోండి, వాళ్ళు జస్ట్ జ్యోతిలాన్ని భావిస్తారు కాబట్టి వాళ్ళకి ఓన్లీ ఆ అనుభూతి అక్కడి వరకే ఉంటుంది అనమాట. సో కానీ మళ్ళీ వాళ్ళు ఆ పుణ్యం ఏదైతే వాళ్ళు తెచ్చుకున్నారో అంటే భగవంతుడిని ఆలోచించి అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు భౌతిక జగత్తుకు వస్తారు అనమాట మళ్ళీ. కానీ కృష్ణుడు ఏమంటాడంటే నన్ను నా భక్తులు నాతో పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఈ లోకానికి రారు అని కృష్ణుడు మనకి అష్యూరెన్స్ ఇస్తారు. ఓకే, ఇది భగవద్గీతలో మనం ముందు చాప్టర్స్ అవుతాయి. దాన్ని ఇది ఇంట్రడక్షన్ అనమాట. సో ఇవన్నీ మనకి నెక్స్ట్ చాప్టర్స్ లో ఏమేమి వస్తాయని ప్రభుపాద మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ వంశీ శ్రీవాణి చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. అంతకాలము భగవాన్ స్మరించుట చేత మరణ సమయంలో అక్కడి నుంచి చదవాలి. అదేనా? నా పేజ్ 38 ఉంది ప్రభుజీ. నా పేజ్ లో ఇక్కడ వరకు అమ్మ లాస్ట్ ఇక్కడ వరకు చదివారు. నెక్స్ట్ ఇక్కడ ఉంది అంతకాలం. అంటే మీరు ఎడిషన్ లో కొంచెం వేరే. అవునండి. చదువు. అంతకాలము భగవాన్ని స్మరించుట చేతనే ఆధ్యాత్మిక లోకము ప్రవేశించుటకు అవకాశం కలుగును. సామాన్య నియమం కూడా భగవద్గీత 8.6 వివరిస్తున్నది. ఎం వాపి స్మరాన్ భావం త్యజతేన్ కలేవరం తం తమైవతి కనోంతే సదా తద్భావిత. ప్రస్తుత దేహమును విడుచుటకు మానవుడు ఏ భావము స్మరించిన తదుపరి జన్మము అతడు అదే భావం తప్పక పొందును. మొట్టమొదటి మనము ఈ భౌతిక ప్రకృతి భగవానుని శక్తులలో ఒకదాని ప్రదర్శనము నిశ్చయంగా ఎరగవలెను. దేవాది దేవుని సర్వశక్తులు విష్ణు పురాణము నందు వివరింపబడినది. విష్ణు శక్తి పరాప్రోక్త క్షేత్రజాక్య తదాపర అవిద్యాకర్మ సంజ్ఞాన తృతీయ శక్తి రిష్యతే. భగవానుడు మన భావమును అతీతమును నానా విధములైన మరియు అసంఖ్యామైన శక్తులను కలిగి ఉండను. అయినప్పటికీ విజ్ఞానవంతులైన మహర్షులు లేక ముక్త జీవులు ఈ శక్తులన్నింటినీ అధ్యయనం చేసి వాటిని 3 విధములుగా విశ్లేషించి ఉండిరి. ఈ శక్తులన్నీ విష్ణు శక్తులుగా పిలువబడును. అనగా అవన్నీయును విష్ణు భగవాని వివిధ శక్తులు. మొదటి శక్తి పర దివ్యమైన ఈ అనబడును. ఇది వరకు వివరించబడినట్లు జీవులు కూడా ఉన్నత శక్తి చెందుతారు. ఇక ఇతర శక్తులు లేక భౌతిక శక్తులు తమో గుణమునకు సంబంధించినవి మరణ సమయమునకు ఈ భౌతిక జగత్తును చెందిన న్యూన శక్తి యందు ఉండవచ్చును, లేదా ఆధ్యాత్మిక జగత్తును చెందిన శక్తినైనా చేరవచ్చును. కనుకనే భగవద్గీత ఇట్లా చెబుతున్నది. ఎం వాపి స్మరణ్ భావం త్యజంతనే కలేవరం తం తమేవైతే కౌంతన్య సదా తద్భావిత. ప్రస్తుత దేహము విడిచినప్పుడు మానవుడే భావం స్మరించును, తదుపరి జన్మము అతడు అదే భావం తప్పక పొందును. జీవితం మనకు భౌతిక శక్తినో లేక ఆధ్యాత్మిక శక్తినో స్మరించుటకు అలవాటు పడి ఉన్నాము. ఇప్పుడు మన ఆలోచన భౌతిక శక్తి నుండి ఆధ్యాత్మిక శక్తికి ఏ విధంగా మార్చగలము? వార్తాపత్రికలు, పత్రికలు, నవలలు వంటి సాహిత్య భౌతిక భావనలకు సంబంధించిన ఆలోచనలు మనలో నింపగలవు. ఇటువంటి సాహిత్యమును నందుకు నిమగ్నమైన మన ఆలోచన ఇప్పుడు వైదిక గ్రంథముల వైపు మార్చవలేను. కనుకనే మహర్షులు పురాణములు వంటి వైదిక గ్రంథములన్నింటినో రచించి ఉండిరి. పురాణము కల్పితము కావును అవి చారిత్రకములై ఉన్నవి. శ్రీ చైతన్య చరిత్రామృత మధ్యలీల 20.122 నందు ఈ క్రింది శ్లోకం చెప్పబడినది. చాలా వంశీ ఇక్కడ. హరే కృష్ణ. సో ఇక్కడ సేమ్ అంటే కృష్ణుని ఎలా చేయాలంటే మనము ఈ పరాశక్తి అంటే మన సోల్ కూడా కృష్ణుడికి లైక్ డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి కదా. సో మనం కూడా లైక్ మెటీరియల్ ఎనర్జీ కాదు కానీ మన సోల్ కూడా
స్పిరిచువల్ ఎనర్జీ. సో సోల్ ఏంటంటే లైక్ ఇట్స్ ఇప్పుడు ఓషన్ లో ఒక బార్డర్ లాగా అనమాట. మనం ఒక ఒడ్డు దగ్గర నిలబడాలనుకో, మనము సీ ఒడ్డు దగ్గర నిలబడితే మనము వాటర్ లో పోవచ్చు, ల్యాండ్ మీద రావచ్చు. బీచ్ దగ్గర అనుకో, మనము బీచ్ దగ్గర ఉంటే మనము వాటర్ లోకి వెళ్ళొచ్చు, మనం ల్యాండ్ మీద రావచ్చు. అంటే మన సోల్ కూడా మనం మెటీరియల్ వరల్డ్ లో ఉండొచ్చు, స్పిరిచువల్ వరల్డ్ లో ఉండొచ్చు అన్నమాట. సో ఎప్పుడు మన అంటే అది బార్డర్ అంటే మార్జినల్ ఎనర్జీ అంటే సోల్ కూడా మార్జినల్ ఎనర్జీ. సో అది స్పిరిచువల్ సైడ్ అవ్వచ్చు, మెటీరియల్ సైడ్ అవ్వచ్చు. అందుకే మనము స్పిరిచువల్ సైడ్ పోతే కృష్ణుడి దగ్గర పోతాము, మెటీరియల్ సైడ్ ఉంటే మనం మెటీరియల్ వరల్డ్. సో అట్లా అయితే ఎట్లా మనం అంటే మనం కృష్ణుడిని తలుచుకునే బట్టి ఉంటాం. మనము ఒక దేహం విడిచిపెట్టే సమయంలో మనం మెటీరియల్ థింగ్స్ ఆలోచిస్తే మనం మెటీరియల్ వరల్డ్కి వెళ్తాము, స్పిరిచువల్ థింగ్స్ ఆలోచిస్తే స్పిరిచువల్ వరల్డ్ పోతాం. అందుకే ఎట్లా మనము భగవద్గీత చదవడం వల్ల మనం స్పిరిచువల్ థాట్స్ ఎట్లా ఉంటాయి, మనం బాడీ వదిలేసిన టైంలో మనం స్పిరిచువల్ బాడీ ఎట్లా తీసుకోవచ్చు నెక్స్ట్ బాడీకి అని మనం తెలుసుకుంటాం. ఓకే, హరే కృష్ణ. శివాని మాత చదువుతావా? ప్రభుజీ, పరాశక్తి అపరాశక్తి డిఫరెన్స్. పరాశక్తి అంటే లైక్ స్పిరిచువల్ ఎనర్జీ, మెటీరియల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ అన్నాను కదా. సో ఇప్పుడు మెటీరియల్, ఇప్పుడు ఈ వరల్డ్ లో మనం చూసే అన్ని చాలా మటుకు మెటీరియల్ ఎనర్జీ. సో స్పిరిచువల్ ఎనర్జీ మన సోల్ ఉన్నది, అది మార్జినల్ ఎనర్జీ అనమాట. మార్జినల్ అంటే అది స్పిరిచువల్ ఎనర్జీ వైపు పోవచ్చు, మెటీరియల్ ఎనర్జీ వైపు పోవచ్చు. కానీ కృష్ణుడిది ప్యూర్లీ స్పిరిచువల్ ఎనర్జీ అనమాట. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. మాయా ముద్ద జీవేర నాహి స్వత కృష్ణ జ్ఞాన జీవేర కృపయే కైల కృష్ణ వేద పురాణ. విస్మరణ స్వభావం కలిగిన జీవులు, బద్ధ జీవులు దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో తమకు గల సంబంధము విస్మరించి భౌతిక కర్మలను గురించి చింతించుటలో నిమగ్నులై ఉన్నారు. వారి ఆలోచనలను ఆధ్యాత్మిక జగత్తు వైపునకు మరల్చుట కొరకై కృష్ణ దైవపాయన వ్యాసుడు వైదిక గ్రంథము నిన్నిటినో అందించెను. తొలుత అతడు వేదములను 4 విభాగములుగా విభజించి పిదప దానిని పురాణములందు వివరించెను. సామాన్యుల కొరకై మహాభారతమును రచించెను. ఆ మహాభారతము నందే భగవద్గీత అందించబడినది. ఈ పిదప వేదాజ్ఞయంతము వేదాంత సూత్రములు నందు సంగ్రహింపబడెను. అంతేకాకుండా భవిష్యజ్ఞలను నిర్దేశించుట కొరకై వేదాంత సూత్రములకు అతడు శ్రీమద్భగవద్గీతం అనే సహజ వాక్యమున రచించెను. ఈ వైదిక గ్రంథములను పఠించుట ఎందే మనము మనస్సును లగ్నం చేయవలను. లౌకికల దినపత్రికలను, వార్తాపత్రికలను మరియు ఇతర లౌకిక సామాన్యులను పఠించుట ఎందు తమ మనస్సులను నిమగ్నము చేయనట్టుగా వ్యాసదేవుడు అందించిన ఈ వైదిక గ్రంథముల వైపునకు మన పఠనాభిలాషను మరలింపవలెను. అప్పుడే అంతకాలమున దేవాది దేవుడైన శ్రీకృష్ణుని స్మరించుట మనకు సాధ్యపడగలదు. భగవాని చేత సూచించబడిన మార్గము అది ఒక్కటే నిస్సందేహము అంటూ ఆ భగవానుడు ఫలితము గురించి నొక్కి చెప్పాను. ఇది నాకు తస్మాత్ సర్వేషు కాలేషు మామస్మరయుధ్య చ మయ్యార్పిత మనోబుద్ధిరాత్మైవ ఇష్యసి సంశయ. కనుక ఓ అర్జున, నన్నే స్మరించు. నీ విద్యక్ష ధర్మమైన యుద్ధము నొనసరింపు. నీ కర్మలను నాకే అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందే నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు. శ్రీకృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ శ్లోకాలు కూడా, సో మీరు అంటే ఇవన్నీ భగవద్గీత నెక్స్ట్ వస్తాయి, అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను చేపిస్తాను అందరితోటి, అప్పుడు మీరు కూడా సులభంగా శ్లోకాలు చదవడానికి వస్తుంది. ఓకే, సో అంటే వ్యాసదేవుడు ఎలా రాశాడంటే, వ్యాసదేవుడు భగవద్గీత రాశాడంటే, భగవద్గీత కూడా మహాభారతంలో పార్ట్ అన్నమాట. సో వ్యాసదేవుడు కృష్ణుడు లిటరీ ఇన్కార్నేషన్ అంటారు. అంటే లిటరీ ఎట్లా ఏమంటారు తెలుగులో,
సంధ్యారాణి మాతాజీ, అనితక్క మీరేమో చెప్పండి. సాహిత్య సాహిత్యం సాహిత్య ఏమంటారు, ఆయన అవతారం అన్నమాట, సాహిత్య అవతారం లాగా భావించాలి. లిటరరీ ఇన్కార్నేషన్. సో అయితే వ్యాసదేవుడు ఈ అంటే కలియుగంలో ఇంతకుముందు వేదాలు ఇవన్నీ నాలెడ్జ్ రిటర్న్ ఫామ్ లో లేవన్నమాట. ఎందుకంటే మనుషుల మెమరీ ఎంత షార్ప్ ఉన్నాయంటే ఒకసారి వింటే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్. సో అట్లా ఆయనకి వ్యాసదేవుడు కలియుగంలో వచ్చిన తర్వాత ఆలోచించినమాట, అంటే మనుషులకి మెమరీ చాలా తక్కువ ఉంటుంది, ఇంకా వాళ్ళ ఆయుష్ కూడా చాలా తక్కువ, ఇట్లా అన్ని ఆలోచించి అందుకే ఒక వేదాన్ని 4 వేదాస్ లాగా డివైడ్ చేసిండు. మళ్ళీ తర్వాత పురాణాస్ రాసిండు, తర్వాత ఉపనిషత్తు రాసిండు, ఇంకనేమో ఈ మహాభారతం కూడా పురాణాల కిందకి వస్తాయి అనమాట. సో ఇవన్నీ ఎందుకంటే లైక్ లెస్ ఇంటెలిజెంట్ పీపుల్, అంటే ఇంటెలిజెన్స్ ఈ కలియుగంలో లేదు కాబట్టి వాళ్ళందరికీ అర్థం కావాలని ఈ రాసింది. ఆ తర్వాత ఇంకా ఇదేంటి వేదాలు విభజిస్తారు, 4 వేదాలు ఇంకా విభజిస్తారు. అదే భాగవతం కూడా రాశాడు, ఎందుకంటే లిటరీ కామెంటరీ అనమాట. వేదాంతం రాసిండు, వేదాంతం రాసిన తర్వాత దాని కామెంటరీ శ్రీమద్ భాగవతం కూడా రాశాడు. సో ఇవన్నీ మనకి ఇచ్చింది అనమాట, లిటరరీ వర్క్ అనమాట. ఇవన్నీ లిటరరీ బుక్స్ మనకి ఇచ్చిండు. అది ఎందుకంటే ఇది మనం చదువుకుంటే మనము బాడీ అంటే మనం ఈ కృష్ణుని లోకానికి ఎట్లా వెళ్ళొచ్చు అని చెప్తాం కదా. సో ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసాం అనుకోవచ్చు, ఇప్పుడు లైఫ్ ఉన్నప్పుడే చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే అది మనకి ఎప్పటికి గుర్తుంటుంది. సో అట్లనే కానీ ఇప్పుడు మనం వేరే న్యూస్ పేపర్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ మనం జస్ట్ లోక జ్ఞానం కోసం కొంచెం చదువుతాం, కానీ దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసాం అనుకో అదే ఆలోచన మనకి ఎక్కువ వస్తాయి. అందుకే అది ఎందుకంటే అది టెంపరీ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసే అవసరం లేదు మనకి. సో అది లోక జ్ఞానం కోసం కొంచెం తెలుసుకొని మనం ఎట్లా ప్రవర్తించాలో అది చేయాలంటే, కానీ కాకపోతే మనం మెయిన్ ఫోకస్ ఈ ఈ వేద జ్ఞానం కోసం మనం ఇష్టం అనుకో అప్పుడు మనం కృష్ణుని తలుచుకునే ఛాన్స్ ఈజీ అన్నమాట మనం ఏ పరిస్థితిలో. ఎందుకంటే సడన్ గా మనము అనారోగ్యం అయినా అనుకో అప్పుడు మనం గుర్తు చేసుకోవాలంటే రాదు. అందుకే మనము కాన్స్టెంట్ గా మనం బాడీ అంతా మంచిగా ఉన్నప్పుడే మనం జపం ప్రాక్టీస్ చేయాలి, ఇంకా కృష్ణుని చదవడం నేర్చుకోవాలి, భగవద్గీత గురించి తెలుసుకోవాలి. అది నేర్చుకున్నప్పుడు మనకి అంతకాలం అంటే మనం అంతకాలం అంటే మనం చనిపోయే ముందు మనకి కృష్ణుని తలుచుకునే పాసిబిలిటీ ఎక్కువ ఉంది అన్నమాట. ఓకే, ఏకసంధాగ్రహి అంటారు, ఒక్కసారి వింటే అర్థమైతే ఏకసంధాగ్రహి అంటారు. అదే ఒక్కసారి వింటే గుర్తుండిపోతారు. అంటే పూర్వకాలంలో వాళ్ళు ఒకసారి వినంగానే గుర్తుంచుకునేవాళ్ళు. సారస్వతం అని కూడా అంటారు దీని సాహిత్యం. వేదాలను విభజించి వేదవ్యాసుడు అంటే వేదాలను విభజించిండు, తర్వాత ఉపనిషత్తులు రాసిండు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని ఆ వేదాలను రాసిండు, వాటికి భాష్యాలు రాశాడు. వేదవ్యాసుని కృష్ణద్వైపాయనుడు అని కూడా అంటారు అనమాట. కృష్ణుడిదే ఒక అవతారం అని అంటారు కృష్ణ అవతారమే వేదవ్యాసుడు. లేకపోతే ఎవరు రాయలేరు అట్లా అంత లిటరేచర్ ఎవరు రాయలేరు ఇట్లా, కృష్ణుడు తప్ప ఇంకెవరు రాయలేరు. అందుకే కృష్ణ అవతారాలు ఎన్నో ఉన్నాయి, మనం అది కూడా భాగవతంలో తెలుసుకుంటాము. భగవద్గీతలో ఓన్లీ మాతాజీ రాసింది వినాయకుడు, చెప్పింది వ్యాసుడు అంటారు. అదే కరెక్ట్. వినాయకుడిని హెల్ప్ తీసుకుంటాడు వినాయకుడిని రాయడానికి. అందుకే వినాయకుడు కూడా చెప్తాడు ఏంటంటే నువ్వు వినాయకుడు కండిషన్ చెప్తాడు, నువ్వు కంటిన్యూస్ గా చెప్పాలి, నాకు ఆపద ఎక్కడ అంటాడు. సో దేవుడు ఆయన కండిషన్ ఏం పెడతాడంటే మరి నువ్వు అర్థం చేసుకుని రాయదంటాడు. సో అందుకే ఎప్పుడన్నా వ్యాసదేవుడు ఎప్పుడైనా బ్రేక్ ఏమైనా తీసుకోవాలనుకో, లైక్ వాటర్ తీసుకోవాలన్నా, లేకపోతే ఏమన్నా ఇంకా ఏమైనా పోవాలన్నా చేయాలన్నా దానికి బ్రేక్స్ అంటే అట్లా శ్లోకాలు అర్థం చేసుకొని రాయదంటే ఆ టైంలో కఠిన శ్లోకాలు చెప్తే అప్పుడు వినాయకుడు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా, అర్థం చేసుకున్న తర్వాత రాస్తానమాట, అప్పుడు ఆయన బ్రేక్ తీసుకుంటాడు. అట్లా ఉందన్నమాట. అంటే వినాయకుడు ఫాస్ట్ రాయగలుగుతాడని వినాయకుడు హెల్ప్ తీసుకుంటాడు వ్యాసదేవుడు. నైస్. సో నెక్స్ట్ పేజ్ అనితక్క చదువుతా. సద్యకు చదివినాక చదువుతా ప్రభుజీ నేను. కేవలం తననే స్మరిస్తూ వృత్తిని విడిచిపెట్టమని అర్జునునికి భగవంతుడు ఉపదేశించలేదు. అసాధ్యమైనది ఏది అతడు ఏనాడు ఉపదేశించడు. ఈ భౌతిక జగత్తులో దేహ పోషణకు మనిషి పని చేయవలసి ఉంటుంది. కర్మను బట్టి మానవ సమాజము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాలుగా విభజింపబడింది. బ్రాహ్మణ వర్ణము అంటే మేధావి వర్గము, ఒక రకంగా పనిచేస్తుంది.
క్షత్రియులు అంటే పాలక వర్గము వేరొక విధంగా పనిచేస్తుంది. వ్యాపార వర్గము శూద్రులు తమ ప్రత్యేక కర్మలు చేస్తారు. మానవ సమాజంలో ఒకడు శూద్రుడైనా, వ్యాపారి అయినా, పాలకుడైనా, లేదా రైతు అయినా, లేదా అత్యున్నత తరగతికి చెందిన వాడైనా, సాహితీవేత్త అయినా, శాస్త్రజ్ఞుడైనా, లేదా వేదాంతి అయినా తన పోషణ కొరకు పనిచేయవలసి వస్తుంది. అందుకే తన వృత్తిని విడిచిపెట్టవలసిన అవసరం లేదని, కానీ వృత్తిలో నెలకొన్నప్పుడు తనను స్మరించమని స్మర శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించాడు. జీవన సంఘర్షణలో ఉన్నప్పుడు కృష్ణ స్మరణను అభ్యాసం చేయకపోతే మరణ సమయంలో అతనికి కృష్ణ స్మరణ సాధ్యము కానే కాదు. శ్రీ చైతన్య మహాప్రభువు కూడా కీర్తనీయ సదా హరిహి అని ఇదే ఉపదేశించాడు. అంటే భగవన్నామ కీర్తనను మనిషి సర్వదా అభ్యాసం చేయాలి. భగవంతుని నామము భగవంతుడు అభిన్నము కనుక నన్ను స్మరించు అని అర్జునునికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశము. నిరంతరము కృష్ణనామాలను కీర్తించు అనే శ్రీ చైతన్యుల ఉపదేశము ఒకే ఉపదేశం అవుతాయి. వాటిలో భేదం లేదు. ఎందుకంటే కృష్ణుడు కృష్ణనామము అభిన్నము. పరిపూర్ణ స్థితిలో అన్వయింపబడే వ్యక్తికి భేదం ఉండదు. అందుకే భగవన్నామాలను కీర్తించడం ద్వారా భగవంతుడినే సర్వదా స్మరించే రీతిగా జీవన కలాపాలను మలుచుకోవడం ద్వారా రోజుకు 24 గంటలు భగవంతుడిని స్మరించడం మనం అలవాటు చేసుకోవాలి. ఇది ఎట్లా సాధ్యపడుతుంది? ఆచార్యులు దీనికి ఈ క్రింది ఉపమానమును ఇచ్చారు. ఒక వివాహిత స్త్రీ పరపురుషుని పట్ల ఆకర్షితురాలైతే, లేదా పురుషుడు తన భార్య పట్ల గాక వేరే స్త్రీ పట్ల అనురక్తుడైతే ఆ అనురక్తి అతి దృఢంగా ఉంటుందని భావించబడింది. అటువంటి అనురక్తి ఉన్న వ్యక్తి సర్వదా తన ప్రియమైన వ్యక్తిని తలపోయడం జరుగుతుంది. తన ప్రియుడిని ఆలోచించే వివాహిత స్త్రీ గృహ కార్యాలు చేస్తున్నప్పుడు కూడా అతనిని కలుసుకోవడం గురించే సర్వదా తలపోస్తూ ఉంటుంది. నిజానికి ఆమె తన అనురక్తిని గురించి భర్తకు అనుమానం కలగకుండా ఉండేటట్లు మరింత జాగ్రత్తగా ఇంటి పనులు చేస్తుంది. అదే విధంగా మనము మన పరమ ప్రియుడైన శ్రీకృష్ణుడిని నిరంతరం స్మరించాలి. అదే సమయంలో మన భౌతిక కార్యాలను చక్కగా నిర్వహించాలి. ఒక దృఢమైన ప్రేమ భావన ఇక్కడ అవసరమవుతుంది. భగవంతుని పట్ల దృఢమైన ప్రేమ భావన ఉంటే మనము కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే అదే సమయంలో అతన్ని స్మరించగలుగుతాము. కానీ మనము అటువంటి ప్రేమ భావనను వృద్ధి చేసుకోవాలి. ఉదాహరణకు అర్జునుడు సర్వదా కృష్ణుడినే స్మరించేవాడు. అతడు శ్రీకృష్ణుని శాశ్వత సహచరుడు. కానీ అదే సమయంలో అతడు యోధుడు. యుద్ధాన్ని విడిచి ధ్యానం చేసుకోవడానికి అడవికి వెళ్ళమని అతనికి శ్రీకృష్ణుడు ఉపదేశించలేదు. శ్రీకృష్ణుడు యోగ పద్ధతిని వివరించినప్పుడు ఆ పద్ధతిని అభ్యాసం చేయడం తనకు సాధ్యపడదని అర్జునుడు అన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ చాలా మంచి పాయింట్ చెప్పాడు ప్రభుపాద. ఒకటి ఏంటంటే 4 వర్ణాలనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో మనము ఇంత భగవద్గీత ప్రీవియస్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి తెలిసి ఏంటంటే ఇది జన్మతో రాదన్నమాట. మనము జన్మతో మనం బ్రాహ్మణు, వైశ్య, క్షత్రియ, శూద్రం కాదు. ఇది కర్మ వల్ల వస్తుంది. కృష్ణుడు చెప్తాడు చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ. మనం ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందరూ బర్త్ తోటి వాళ్ళు క్యాస్ట్ డిటర్మైన్ చేస్తున్నారు. కానీ కలో శూద్ర సంభవం అని చెప్పింది కృష్ణుడు ఇక్కడ. అంటే కలియుగంలో అందరు శూద్రులానే, ఎందుకంటే మనము ఆ సేమ్ క్వాలిటీస్ లేవు అనమాట మిగతా. సో అందుకే మనం దానికోసం ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. సో మనం ఏ కులంలో పుట్టినా అని మనము ఆ పని మనకి వృత్తి ఏదొస్తుందో అది మనం చేయాలి. చేసి మనం కృష్ణుడు స్మరించాలి. అంటే మా మనుస్మర అని, అంటే కృష్ణుడు అన్నాడు నువ్వు నన్ను ఆలోచించి ఏ పని ఏం చేయాలి. అందుకే ఎందుకంటే ఈ యుగంలో ఒక్క కులంలో ఉంటున్నా ఆ పని చేస్తలేరు. ఎందుకంటే ఈవెన్ మనం కంసాలిలా ఉంటున్నా మనం కంసాలి పని చేస్తలేము. ఈవెన్ బ్రాహ్మణులా ఉంటున్నా బ్రాహ్మణ పని చేస్తలేము. సో అంతా అస్తవ్యస్తం అయిపోయింది కుల పరిస్థితి అంతా. అందుకే అది పక్కన దాని గురించి ఎక్కువ శ్రమించకుండా, అంటే దాని గురించి ఎక్కువ దాని గురించి ప్రయత్నం చేసే బదులు మనం మన వృత్తి ఏదుంటే అది చేసుకుంటూ మనం కృష్ణుని తలుచుకుంటూ చేయాలన్నమాట. అదొకటి. ఇంకోటి ఎట్లా మరి ఇది ఎట్లా పాసిబుల్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక మ్యారీడ్ మ్యాన్ కానీ మ్యారీడ్ ఉమెన్ కానీ ఉన్నారనుకో, వాళ్ళకి ఒక లవ్ అఫేర్ ఉందనుకో వేరే వాళ్ళతో వెళ్తాను. సో వాళ్ళు ఎట్లా చేస్తారంటే అంటే అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఉందంటే వాళ్ళకి
ఎంతో లైక్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉండాలి వాళ్ళతో, ఇతర మనుషులతో. అయితే వాళ్ళు ఎట్లా చేస్తారంటే వాళ్ళ పనులు చాలా మంచిగా చేస్తారు ఇంట్లో. ఎందుకంటే వాళ్ళ భార్య కానీ భర్త కానీ డౌట్ రావద్దు. డౌట్ వస్తే హస్బెండ్ కానీ వైఫ్ కానీ డౌట్ పడతారు. అందుకే వాళ్ళు డౌట్ రాకుండా వాళ్ళ ఎవరు పారమోర్ అంటే వాళ్ళ లవర్ ని ఆలోచించుకుంటూ సరిగ్గా పనులు చేస్తారు. ఎందుకంటే డౌట్ రాకుండా ఉండి అట్లా. అంటే మన రిలేషన్షిప్ కూడా కృష్ణుడితో అట్లా ఉండాలన్నమాట. అంటే మన పనులు మన మెటీరియల్ వరల్డ్ లో ఏ రిలేషన్షిప్ ఉన్నా, మన హస్బెండ్ లా ఉండొచ్చు, వైఫ్ లా ఉండొచ్చు, ఫాదర్ లా ఉండొచ్చు. సో మన కార్యం మనం చేయాలి. కానీ మన రిలేషన్షిప్, ఎందుకంటే మన పర్మనెంట్ రిలేషన్ కృష్ణుడితో. సో ఈ రిలేషన్షిప్ ఎప్పుడు అది ఎటర్నల్. సో అందుకే మనం అట్లా పనిచేయాలి. మనం ఈ వరల్డ్ లో ఉన్నప్పుడు కూడా మన డ్యూటీ ఎంత ఉందో అంత చేయాలి. ఇంకా మిగతా కృష్ణుడికి వదిలేసారు. సో ఇది ప్రభుపాద ఇక్కడ ఇచ్చే ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఇది యాక్చువల్ చైతన్య మహాప్రభు ఇస్తాడు ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నెక్స్ట్ అంతే కదా. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. అర్జునుడు పలికాడు, ఓ మధుసూదన, మనసు చంచలము అస్థిరము కనుక నీవు సంగ్రహంగా చెప్పిన యోగ పద్ధతి నాకు అసాధ్యమైనదిగా, సహింపరానిదిగా కనిపిస్తున్నది. కానీ భగవానుడు ఇలా అన్నాడు, యోగి నామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః. అత్యంత శ్రద్ధతో సర్వదా నా యందే కట్టుబడి ఉండేవాడు, తన యందు నన్నే స్మరించేవాడు, నాకు దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవాడు అయిన యోగి, యోగులందరిలోనూ నాతో అత్యంత సన్నిహితంగా యోగంలో జతకూడనట్టివాడు, అందరిలో అతడే అత్యున్నతుడు. ఇది నా అభిప్రాయము. భగవద్గీత 6.47. కనుక భగవంతుడినే సర్వదా స్మరించేవాడు మహాయోగి, పరమజ్ఞాని, అదే సమయంలో గొప్ప భక్తుడు అయి ఉంటాడు. క్షత్రియునిగా అతడు యుద్ధము విడిచిపెట్టలేడని అర్జునుడితో భగవానుడు చెప్పాడు. కానీ అర్జునుడు కృష్ణుడిని స్మరిస్తూ యుద్ధము చేస్తే మరణ సమయంలో కూడా కృష్ణుని స్మరించగలుగుతాడు. కానీ దాని కొరకు మనిషి దివ్యమైన ప్రేమయుత సేవలో భగవంతుని పూర్తిగా శరణాగతుడు కావాలి. మనము నిజానికి మన దేహముతో కాకుండా మన మనస్సుతో, బుద్ధితో పనిచేస్తాము. కనుక బుద్ధి, మనసు సర్వదా భగవంతుని తలంపుల్లోనే నెలకొని ఉంటే సహజంగానే ఇంద్రియాలు కూడా ఆ దేవదేవుని సేవలో నెలకొంటాయి. కనీసము బాహ్యానికి ఇంద్రియ కలాపాలు ఒకే రకంగా ఉంటాయి, కానీ చైతన్యము మారుతుంది. మనసును, బుద్ధిని ఏ విధంగా భగవంతునిలో లగ్నం చేయాలో భగవద్గీత బోధిస్తున్నది. అటువంటి మగ్నతే మనిషిని భగవద్ధామానికి చేరుకునేటట్లు చేస్తుంది. మనసు కృష్ణ సేవలో నెలకొంటే ఇంద్రియాలు అప్రయత్నంగా అతని సేవలో నెలకొంటాయి. హరే కృష్ణ. చదవాల ప్రభుజీ? హరే కృష్ణ. సో ఇక్కడ అదే కృష్ణుడు ఎట్లా అంటే సేమ్ ఇందాక చెప్పినట్టు, అంటే కృష్ణుడు చెప్తాను అనమాట ఏంటంటే టిప్ అర్జునుడికి. సో నువ్వు నీ క్షత్రుడు కాబట్టి నీ క్షత్రియ ధర్మం చెయ్యి. సో ఎట్లా చేస్తావంటే లైక్ నీ మనస్సు, బుద్ధి నాలో పెట్టి చెయ్యాలి, యుద్ధం చేయి. సో అప్పుడు నన్ను తప్పకుండా చేరుకుంటామని చెప్తాడు. సో అట్లే మనం కూడా ఏ కార్యం చేసినా, ఏ పనిలో, ఏ పరిస్థితిలో ఉన్నా కృష్ణుడిని తలుచుకుంటూ మనం కార్యం చేసినాం అనుకో, అప్పుడు భగవద్ధానం చేరుకునే ఛాన్స్ ఎక్కువ. మనం తప్పకుండా భగవద్ధానం చేరుకుంటాము అని మనం కృష్ణుడు ఆశీర్వదించాం. ఇది మనం భగవద్గీతలో నేర్చుకుంటాము. అంటే మనం ఈ భౌతిక జగత్తులో ఉంటూ ఎట్లా మనము మన మనుగడ ఎట్లా మార్చుకోవాలి, మనం కృష్ణ స్మరణలో ఎప్పుడు ఉండొచ్చు అని మనకు నేర్పిస్తుంది భగవద్గీత. ఓకే, నెక్స్ట్ నాగరాజు మాతాజీ చదువుతారా? మీరు ఉన్నారా నాగరాజు మాతాజీ? మీ ఫోన్ కనబడట్లేదు. ఓకే, చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, చదువుతానండి. జస్ట్ ప్లీజ్ పేజ్ నెంబర్ ప్లీజ్. 29 మాతాజీ. 29. ఓకే, కొంచెం కనుమలి మధ్యలో అదే బొమ్మలు ఉన్నాయి, చిత్రాలు. 29. ఈ పేజెస్ తీసేసా. ఇదే కళ, భగవద్గీతలోని రహస్యము కూడా ఇదే ఉందా? ఇదే కళ. హరే కృష్ణ. ఇదే కళ, భగవద్గీతలోని రహస్యం కూడా ఇదే. అదే కృష్ణ తలంపులో పూర్తిగా లగ్నం కావడం. నవీన మానవుడు
చంద్రుని చేరుకోవడానికి ఎంతో పరిశ్రమించాడు. కానీ తనను ఆధ్యాత్మికంగా ఉద్ధరించుకోవడానికి మాత్రము అతడు ఎక్కువ కష్టపడలేదు. దేనికైనా ఇంకా 50 ఏళ్ల జీవితం ముందు అంటే ఆ స్వల్ప కాలాన్ని అతడు భగవంతుని స్మరణను అలవాటు చేసుకోవడంలో వినియోగించాలి. ఆ సాధనే భక్తియుత సేవా కార్యము. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మ నివేదనం. ఈ 9 పద్ధతులలో అత్యంత సులభమైనట్టి శ్రవణము అంటే ఆత్మదర్శి అయిన వ్యక్తి నుండి భగవద్గీతను వినడం అనేది మనిషి భగవంతుని ఆలోచన వైపు మళ్ళీ అది భగవంతుని స్మరణకు దోహదపడి దేహం విడిచిన తర్వాత మనిషి భగవత్ సాంగత్యానికి సరిపోయే ఆధ్యాత్మిక దేహాన్ని పొందేటట్టు చేస్తుంది. భగవంతుడు ఇంకా ఇలా అన్నాడు, అభ్యాస యోగయుక్తేన చేతన నాస్యగామిన పరం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయాను. ఓ పార్థ, మనసు ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గం తప్పకుండా నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. భగవద్గీత 8:8. ఇది ఏమాత్రము కష్టమైన పద్ధతి కాదు. అయినా మానవుడు దీనిని అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి నేర్చుకోవాలి. తద్విజ్ఞానార్థం స గురమేవా గచ్చత్ అంటే మనిషి అది వరకే అభ్యాసంలో ఉన్నట్టి వ్యక్తిని తప్పక ఆశ్రయించాలి. మనస్సు సర్వదా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ మనిషి తన మనస్సును సర్వదా శ్రీకృష్ణ భగవానుని రూపంపై లేదా అతని నామధ్వనిపై కేంద్రీకరించడము అభ్యసించాలి. మనసు సహజంగానే అటు ఇటు చంచలంగా ఉంటుంది, కానీ అది కృష్ణనామములో స్థిరతుంది. ఆ విధంగా మనిషి పరమ పురుషం అంటే ఆధ్యాత్మిక జగత్తులోని దేవాది దేవునిపై ధ్యానము నిలిపి అతనిని పొందాలి. చరమానుభూతికి అంటే చరమ ప్రాప్తికి మార్గాలు ఉపాయాలు భగవద్గీతలో చెప్పబడ్డాయి. ఈ జ్ఞాన ద్వారాలు ప్రతి ఒక్కరి కొరకు తెరుచుకొని ఉన్నాయి. ఎవడూ దీని నుండి నిషేధింపబడలేదు. శ్రీకృష్ణుని గురించిన శ్రవణము స్మరణము ప్రతి ఒక్కరికి సాధ్యమే కనుక అన్ని తరగతుల మానవులు స్మరణ ద్వారా శ్రీకృష్ణుని చేరుకోగలుగుతారు. భగవంతుడు ఇంకా ఇలా అన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి నవవిధ భక్తి గురించి చెప్పింది. అంటే ఇక్కడ నవవిధ భక్తి ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. సో ఇది నైన్ ప్రాసెస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ అంటారు. అంటే శ్రవణం, ఫస్ట్ శ్రవణం ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ చాలా సజెషన్. శ్రవణం అంటే వినడం అన్నమాట. శ్రవణం ఇంకా కీర్తనం అంటే చెప్పడం. సో ఈ శ్రవణం కీర్తనం గురించి చాలా ఫోకస్ చేశారు చైతన్య మహాప్రభు కూడా. అందుకే మనకి హరే కృష్ణ మహామంత్రం జపం చేసినప్పుడు కూడా మనము బయటకు చదువుతాం. ఎందుకంటే బయటకు అంటాం ఏంటంటే మనం శ్రవణం రిమెంబర్ మనం గుర్తుపెట్టుకుంటాము, ఇంకా బయట గురి పలుకుతాం. అందుకే మంత్ర జపం చేసేటప్పుడు మనం పైకి అంటాం, లోపల అనుకోము. అంటే మనకి వినవడానికి మంత్రం చెప్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నేను జపం చేస్తాం. సో అట్లా మనం ఎందుకు ఇవి అంటే 9 డివోషనల్ ప్రాసెస్ ఇవన్నీ ఫాలో అయితే మనము దేవుణ్ణి ఈజీగా చేరుకోగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. సో అది మనం ప్రాక్టీస్ చేయాలి. అది ఎప్పుడు మన బాడీ మంచిగా ఉన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే మనము అంతకాల స్మరే మామేవ స్మరణం అంటారు కదా. అంటే కృష్ణుడు నన్ను బాడీ వదిలే టైం నన్ను తలుచుకోగలుగుతావు ఈజీగా అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వంశీ చదువుతావా? శ్లోక నేను చదువుతావా? మీరు చెప్పండి. ఓకే, శ్లోక చదువుతా నా తర్వాత. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయః శ్రియో వైశ్యాస్తదా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం కిం పునర్బ్రాహ్మణా పుణ్యభక్తా రాజర్షయాస్తథా అనిత్యమసుఖం లోకమీమం ప్రాప్య భజస్వ మాం. నెక్స్ట్. ఈ విధంగా వైశ్యుడు కానీ పతిత స్త్రీ కానీ శ్రామికుడు కానీ శుద్ధుడు కానీ పరమ పురుషుని పొందగలదని భగవాను చెప్పుచున్నాడు. దాని కొరకే గొప్ప బుద్ధి అవసరం ఏమీ లేదు. భక్తి యోగ సిద్ధాంతము అంగీకరించిన వారు మరియు భగవాను పరమాధిగాను
ఉన్నత లక్ష్యం లేదా పరమ లక్ష్యముగా అంగీకరించిన వారెవరైనా ఆధ్యాత్మిక ఆకాశమున భగవాను చేరగలుగుతారు. భగవద్గీత యందు తెలుపబడిన సిద్ధాంతములను పాటించినచో మానవ దేవరైన దాని జీవితంలో పరిపూర్ణం చేసుకుని జీవిత సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారము పొందవచ్చును. ఇదే భగవద్గీత యొక్క సంపూర్ణ సారాంశం ఏమనగా భగవద్గీత అనేది మానవుడు మిక్కిలి శ్రద్ధతో పఠించవలసిన దివ్య గ్రంథము. గీతా శాస్త్రమిదం పుణ్యం యా పఠేత్ ప్రయత్ పుమాన్. భగవద్గీత అందరి ఉపదేశములను చక్కగా అనుసరించినచో జీవితం సంబంధించిన సమస్త దుఃఖం నుండి శోకం నుండి మానవుడు విముక్తి పొందగలడు. భయోశోకాది వర్జిత. మానవుడు ఈ జీవితం నందలే అన్ని విధములైన భయముల నుండి విముక్తి కాగలడు. అంతేకాకుండా అతని తదుపరి జన్మము ఆధ్యాత్మికలను గీతా మహాత్యము ఒకటి భగవత్ పఠనం వలన కలుగు మరింత ప్రయోజనం ఇట్లుగలదు. గీతా ధ్యాయశీలస్య ప్రాణాయాపరస్య చ నైవ స్తనినిః పాపాని పూర్వజన్మ కృతాని చ. భగవద్గీతను ఎవరైనా అత్యంత శ్రద్ధతోనూ సావధానంతో పఠించినచో భగవాన్ కృపచే పూర్వపు పాపఫలములు అతని ఎట్టి ప్రభావం చూపజాలవు. గీతామృతము 2లో కనుకనే భగవద్గీత చివరన శ్రీకృష్ణ భగవానుడు గట్టిగా ఇట్లు చెప్పుచున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షామి మా చుహ. వివిధ ధర్మములు విడిచి కేవలము నన్నే శరణం పొందము, సమస్త పాప ఫలితం నుండి నిన్ను విముక్తి చేయుదును, భయము నందుకుము. ఈ విధముగా భగవానుడు తనను శరణం పొందిన బాధ్యతనంతటిని స్వీకరించి సమస్త పాప ఫలితం నుండి అతనిని విడిపించును. హరే కృష్ణ. సో ఇక్కడ అదే కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే మాం హి పార్థ వ్యపాసితయో పాపయోనిష. అంటే భగవద్గీత అంటే జనరల్ గా ఈ వేదాల్ని లైక్ ఓన్లీ బ్రాహ్మణులు అంటే ద్విజ అంటే లైక్ మళ్ళీ జన్మ ఎత్తినట లైక్ బ్రాహ్మణులు కులంలో పుట్టిన వాళ్ళే కాదు, అంటే మళ్ళీ జన్మ అంటే గురువు ఉపదేశం తీసుకున్న తర్వాత వాళ్ళే చదవడానికి అర్హులయ్యేవాళ్ళు అంటే వేదాలు. కానీ భగవద్గీత కృష్ణుడు ఏం చెప్తాడు అంటే ఇది ఆ రూల్స్ కూడా లేవండి. భగవద్గీత ఎవరైనా ఈవెన్ స్త్రీ వైశ్య శూద్ర ఎవరైనా చదవచ్చు ఇది. అందుకే అంటే ఇంకా మరి బ్రాహ్మణ చదివితే ఇంకా ఎంత గొప్ప వాళ్ళకని చెప్పాను. సో ఇది ఎవరికి నిషేధించలేదు భగవద్గీత, అందరూ చదవచ్చు ఇది. అందుకే కొంతమంది అనుకుంటారు అదే భగవద్గీత నేను చదవచ్చా లేదా అని ఆ డౌట్సే లేవన్నమాట. కృష్ణుడు క్లియర్ గా చెప్పింది ఇది భగవద్గీత ఎవరైనా చదవచ్చు. ఇంకా కృష్ణుని చేరే మార్గము అందరికీ ఉందన్నమాట, ఎవరికి లైక్ రెస్ట్రిక్టెడ్ కాదన్నమాట. ఇంకా ఇక్కడ మళ్ళీ గీతా సారం గీతా మహత్యం గురించి కూడా ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ గీతా మహత్యము సమ్ 4 or 7 శ్లోకాస్ ఏమున్నాయి అది చదువుదాం ఇక్కడ నెక్స్ట్. ఓకే, యా శ్రీవాణి చదువుదాం. మ్యూట్ లో ఉన్నాం, అన్మ్యూట్ చేసుకొని చెప్తాను. మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సత్కృత గీతామృత స్నానం సంసార మల నాశనం. మానవుడు ప్రతిదినము నీటితో స్నానం చేయుట చేత శరీర మాలిన్యంను పోగొట్టుకోవచ్చును. కానీ అతడు భగవద్గీత అను గంగా జలములో ఒక్క మారు స్నానం చేసినచో భౌతిక సంసార మాలిన్యము పూర్తిగా తొలగిపోవును. గీత సుగీత కర్తవ్య కిమన్య శాస్త్ర విస్తరే య స్వయం పద్మనాభస్య ముఖ పద్మద వినిశ్రుత. భగవద్గీత దేవాది దేవునిచే పలుకబడినందున ఇతర వైదిక గ్రంథములను మానవుడు పఠించ అవసరము లేదు. అతడు కేవలం శ్రద్ధతో క్రమముగా భగవద్గీతను శ్రవణం చేయుట మరియు పఠించుట చేసినను చాలును. ప్రస్తుత యుగమున మానవులు లౌకిక కార్యములందు పూర్తిగా నిమగ్నులై ఎందున వైదిక గ్రంథములన్నిటినీ పఠించుట వారికి సాధ్యపడదు, అది వారికి అవసరం కూడా లేదు.
ఈ భగవద్గీత గ్రంథము ఒక్కటే వారికి చాలును. ఎందుకనగా ఇది సమస్త వైదిక గ్రంథముల సారం. ప్రత్యేకించి దేవాది దేవుని చేత స్వయముగా చెప్పబడినది. గీత మహాత్మ్యం 4. ఇంకను ఇట్లు చెప్పబడినది, భారత అమృత సర్వస్వం విష్ణు వక్త. గురుజీ ఇది తిరుగుతలేదు గురుజీ. పర్వాలేదు. భారతామృత సర్వస్వం విష్ణు భక్తాద్వీని స్మృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. ఎవరైనను గంగా జలపానము చేతనే మోక్షమును పొందచుందురు. ఇక భగవద్గీత అమృతము పానము చేసిన వానిని గురించి వేరుగా చెప్పేదేమున్నది? భగవద్గీత ఎనును మహాభారతము నందలి దివ్య అమృతం, మరియు అది విష్ణువు అయిన శ్రీకృష్ణ భగవానుని చేత స్వయముగా బోధించబడినది. భగవద్గీత దేవాది దేవుడైన శ్రీకృష్ణుని వదనం నుండి వెలువడగా గంగా నది అతని చరణ కమలముల నుండి వెలువబడినది. దేవాది దేవుని వదనమునకును పాదమునకును భేదము లేకున్నను నిష్పాక్షికముగా పరిశీలించినచో గంగా జలము కంటే భగవద్గీతయే మిక్కిలి ప్రధానమైనది గుర్తింపవచ్చును. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పార్థో వస్త దుగ్ధం గీతామృత మహత్. సర్వోపనిషత్తులు సారమైన గీతోపనిషత్తులు భగవద్గీత గోవు వంటిది. గోపాల బాలుని ప్రసిద్ధి నొందిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరమును పితుకు చున్నాడు. అర్జునుడు దూడ వంటి వాడు. విద్వాంసులు మరియు శ్రద్ధ భక్తులు అమృత తుల్యమైన భగవద్గీత అక్షరమును పానం చేయువారు ఉన్నారు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్య నామాని యాని కర్మప్యేకం తస్య దేవస్య సేవ. ప్రస్తుత కాలమున ప్రజలు ఒకే శాస్త్రం, ఒకే దేవుడు, ఒకే ధర్మం, ఒకే కర్మం ఉండవలని ఎంతగానో వాంఛించుచున్నారు. కనుకనే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఒకే ఒక గ్రంథమును ఉండనిమ్ము. భగవద్గీత ఒక్కటే సమస్త ప్రపంచమునకు సంబంధించిన గ్రంథము. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవో ప్రపంచమంతటికిని ఒక్కడే దేవుడు ఉండనిమ్ము. సమస్త జగత్తునకు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే దేవుడు. ఏకో మంత్రస్య నామని యాని హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే అనేడి ఆ దేవాది దేవుని నామ సంకీర్తనం ఒక్కటే ఏకైక మృక్కు మంత్రము మరియు ప్రార్థనము. కర్మప్యేక్తం తస్య దేవస్య సేవ. ఒకే కర్మ ఉండనిమ్ము. శ్రీకృష్ణ భగవానుని సేవ ఒకటియే కర్మం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా మంచిగా చదివాము. సో ఇక్కడ అంటే మన గీతా మహత్యం గురించి చెప్తున్నారు. ఇక్కడ అంటే ఇక్కడ 7th శ్లోకం మెయిన్ ఏంటంటే గీత ఇప్పుడు భగవంతుడు అంటే ఆవు ఉంది. ఆవు ఇంకా అది గీత నాలెడ్జ్ అనమాట. సో దాన్ని పితికిస్తున్నాడు అంటే కృష్ణుడు మనకి పాలులాగా ఇస్తున్నాడు. సో దాని దూడ అర్జునుడు అనమాట. ఇంకా మిగతా పాలు తాగే వాళ్ళందరూ ఈ ఋషులు వాళ్ళందరూ అనమాట. సో ఇట్లా అంటే గీత అంత రుచికరమైన అనమాట, నెక్టర్ లాగా. ఇంకోటి అంటే మనం ఈ జనరల్ గా ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇన్ని రిలీజన్స్ ఉన్నాయి, ఇన్ని శాస్త్రాలు, ఒక్కొక్కరు. ఎందుకంటే వాళ్ళు ఎవరి రిలీజన్ వాళ్ళ స్క్రిప్చర్ గొప్పది అనుకుంటారు. సో అందుకే కూడా ఈ యుగంలో ఎందుకు భగవద్గీత ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇంకోటి ఏంటంటే మనకు అన్ని శాస్త్రాలు చదివేంత మనకి నాలెడ్జ్ లేదు, మనకు టైం లేదు, ఇంకా మన కోపిక కూడా లేదు.
సో అందుకే గీత ఒకటి, అందుకే గీత ఏమంటారు సారం అంటారు ఏంటి, వేద సారము. సో ఈ వేద సారం అంతా మనకి భగవద్గీత అంటే ఈ 700 శ్లోకాస్లో క్లుప్తంగా మనకి ఇవ్వబడింది అనమాట. సో అందుకే ఆ సమ్మరీ లాగా వేద సారం అంతా. అందుకే మనం గీతాన్ని మంచిగా అర్థం చేసుకున్నాం అనుకో, మనకి అంటే మిగతా శాస్త్రాలు, మిగతా లైక్ వేదాసు, ఉపనిషత్స్ అన్నీ చదివే అవసరం లేదు. ఇంకా ఆ నాలెడ్జ్ అంతా కూడా మనకి వస్తుంది అనమాట ఆటోమేటిక్. సో అందుకే మనం ఒక్క బుక్ ఎందుకంటే మనం ఈవెన్ కాలేజ్ ఇంజనీరింగ్ చదివినా, వేరే మెడిసిన్ చదివినా, ఇన్ని మనం హండ్రెడ్స్ ఆఫ్ బుక్ చదువుతాం. ఆ బుక్ చదివిన తర్వాత కూడా ఇప్పుడు ఏం వాల్యూ లేదు అంత. ఎందుకంటే ఆ నాలెడ్జ్ మారిపోతుంది, ఆ టెక్నాలజీ చేంజ్ అయిపోతుంది, మళ్ళీ మనకు గుర్తుండదు కూడా. అందుకే ఈ భగవద్గీత ఇంకా ఎనీ వేదిక్ లిటరేచర్ అట్లా ఆ కేటగిరీ కింద కాదు. ఇది థౌజండ్స్ ఆఫ్ 5000 ఇయర్స్ కింద చెప్పిన భగవద్గీత ఎసెన్స్ అట్లే ఉంది. ఇంకా రాబోయే ఎన్ని కాలాలైనా, ఎన్ని యుగాలైనా దాని ఎసెన్స్ అట్లే ఉంది. అందుకే అది అంత లైక్ విలువైన బుక్ అన్నమాట భగవద్గీత అండ్ వేదిక్ నాలెడ్జ్ కూడా. ఇంకోటి అదే. సో ఏకం శాసం దేవకీ గీతం అంటే ఒకటే శాసం మనకి. అంటే ఇప్పుడు అందరూ ఒకవేళ రియల్ గా వరల్డ్ లో పీస్ కావాలంటే ఈ ఫార్ములా ఫాలో అయినాం అనుకో, అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఈవెన్ దో డిఫరెంట్ రిలీజన్స్ అన్ని వేరే వేరే ఆ టైం అండ్ ప్లేస్ కి ఆ ప్రాఫిట్స్ కానీ, జీసస్ కానీ వాళ్ళందరూ వచ్చినా కొంచెం మనకి డిఫరెన్స్ అనిపిస్తా అని ఆ టైం అండ్ ప్లేస్ కి వాళ్ళు అప్రీచ్ చేస్తారు. కానీ ఆ సారం అంతా భగవద్గీత నుంచి వచ్చింది అంతా. సో భగవంతుడు చెప్పిందే వస్తుంది. ఎందుకంటే అందుకే ఇంకో ఏకో శాస్త్రం దేవకీ గీతం అంటే కృష్ణుడు చెప్పింది అది ఒకటే శాస్త్రం లాగా మనం అందరూ ఫాలో అయినట్టు అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ఇంకా ఏకో దేవకీ పుత్ర ఏవా, ఇంకా ఒకే దేవుడు ఏంటంటే కృష్ణుడు లాగా భావిస్తే. ఇంకా ఏకో మంత్రస్థ నామాని యాని అంటే ఒకటే మంత్రం ఏంటి, హరే కృష్ణ మంత్రం జపం చేస్తే. ఇంకా ఆ కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఇంకోటి మనం ఏ కార్యం చేసినా అది కృష్ణుడి కోసం చేసినాం అనుకో, అప్పుడు మన అన్ని ఎండివర్స్ అంటే మనం చేసే పని అన్ని సక్సెస్ఫుల్ అవుతాయి. సో ఇది మనం ఫాలో అయినాం అనుకో, ఇంకా వేరే వాళ్ళకి కూడా మనం ఇన్స్పైర్ చేసినాం అనుకో, అప్పుడు మన లైఫ్ సక్సెస్ఫుల్, ఇంకా వేరే వాళ్ళ లైఫ్ కూడా సక్సెస్ఫుల్. ఇది మనకి ప్రభుపాద ఇంట్రడక్షన్ లో చెప్పినాము. ఇంకోటి ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఏంటంటే మనం ఇక్కడ గురు పరంపర గురించి చెప్పినాం. అంటే మనకి ఎందుకు ఇది మనము గురువు నుంచి వినాలి భగవద్గీత. ఎందుకంటే మనము గురువు నుంచి వినకపోతే మనకి భగవద్గీత మనకి రాదు. అందుకే ప్రామాణికమైన పరంపరలో వచ్చే గురువు గురించి అంటే అన్బ్రోకెన్ చైన్ ఆఫ్ గురువుస్ ఉన్నారనుకో, వాళ్ళ నుంచి నేర్చుకుంటే మనకి ఆ నాలెడ్జ్ డిస్టార్ట్ కాకుండా మనకు వస్తుంది. సో ఇప్పుడు ప్రభుపాద ఇక్కడ మనం భగవద్గీత ఇంత ముందు కూడా చదువుతున్నాం. అంటే 4 జెన్యున్ సంప్రదాయాలు ఉన్నాయి. ఏది ఒకటి బ్రహ్మ సంప్రదాయం అంటారు, ఒక రుద్ర సంప్రదాయం అంటారు, ఇంకోటేమో కుమార సంప్రదాయం అంటారు, ఇంకోటేమో లక్ష్మీ సంప్రదాయం. సో ఈ 4 సంప్రదాయాస్ లో వచ్చిన గురువుస్ నుంచి మనం నేర్చుకుంటే మన భగవద్గీత కరెక్ట్ అర్థమవుతుంది. సో ఇప్పుడు శ్రీ సంప్రదాయం అన్ని ఉన్నాయి, ఇవన్నీ జెన్యున్ గురు ఉన్నాయి. సో ఇది ప్రభుపాద అండ్ ఇస్కాన్ వాళ్ళు బ్రహ్మ సంప్రదాయానికి చెందిన వాళ్ళు అనమాట. బ్రహ్మ మాధవ గౌడీయ సంప్రదాయం అంటారు. సో ఇక్కడ మనకి ప్రభుపాద క్లియర్ గా ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే ఎక్కడ గురు పరంపర ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కృష్ణ అని స్టార్ట్ అయింది. కృష్ణ తర్వాత మళ్ళీ బ్రహ్మకి వస్తుంది నాలెడ్జ్. బ్రహ్మ నుంచి నారద, తర్వాత వ్యాస, మాధవ, ఇంకా పద్మనాభ, ఇంకా నృహరి, మాధవ, అక్షోభ్య, జయతీర్థ, జ్ఞానసింధు, దయానిధి, విద్యానిధి, రాజేంద్ర, జయధర్మ, పురుషోత్తమ, ఇంకా బ్రహ్మన్ తీర్థ, వ్యాస తీర్థ, లక్ష్మీపతి, మాధవేంద్రపురి. సో ఇది మనకి ఇక్కడ చైతన్య మహాప్రభు వస్తారు. ఇక్కడ మళ్ళీ ఈశ్వరపురి చైతన్య మహాప్రభు. సో చైతన్య మహాప్రభు 500 years కింద వెస్ట్ బెంగాల్లో తన గురువు ఈశ్వరపురి, ఆ ఈశ్వరపురి గురువు మాధవేంద్రపురి. తర్వాత మన చైతన్య మహాప్రభు నుంచి వచ్చే శిష్యులు ఎవరు, ఇక్కడ రూప స్వరూప సనాతన, ఇంకా షడ్ గోస్వామి ఉన్నారు. తర్వాత ఇంకా రఘునాథ, ఇంకా జీవ గోస్వామి, ఇంకా కృష్ణదాస, ఇంకా నరోత్తమ దాస నెక్స్ట్, తర్వాత విశ్వనాథ చక్రవర్తి, ఇంకా బలదేవ జగన్నాథ, ఇంకా భక్తి వినోద్ ఠాకూర్, ఇంకా గౌరకిషోర్ దాస, ఇంకా భక్తి సిద్ధాంత సరస్వతి, ఈయన ప్రభుపాద వాళ్ళ గురువు. సో తర్వాత మనకి లాస్ట్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. సో ప్రభుపాద తర్వాత ఇంకెవరు ఉన్నారు. సో ప్రభుపాద తర్వాత ఇప్పుడు ఇస్కాన్ లో ఇప్పుడు చాలా మంది గురువుస్ ఇస్కాన్ వాళ్ళని రికగ్నైజ్ చేసింది. అంటే గురువుస్ వాళ్ళు ఇనిషియేట్ చేయగలుగుతారు. సో అలాగా మా గురుదేవ్ కూడా హిస్ గ్రేస్ శంకర్ దాస్ కూడా నెక్స్ట్ ప్రభుపాద డిసైడ్ ఇక్కడ బుక్ లో పబ్లిష్ చేయదు కానీ, బట్ అంటే పరంపరలో వస్తున్న నాలెడ్జ్ అన్నమాట. సో మనము ఈ పరంపరలో యాక్సెప్ట్ చేసే నాలెడ్జ్ మనకి పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డీవియేషన్ చేయలేదు. ఏ గురువు కూడా ప్రభుపాద ఏది వాళ్ళ గురువు చెప్పిన అదే రిపీట్ చేసింది అనమాట. ఆ కాల టైం అండ్ సర్కమ్స్టాన్స్ ప్లేసెస్ బట్టి
వాళ్ళు మాడిఫై చేయగలుగుతారు. వాళ్ళకి ఓన్లీ అథారిటీ ఉందంట ఏం చేయడానికి. అంటే దాన్ని సారము పోకుండా వాళ్ళు అడ్జస్ట్మెంట్స్ చేయగలుగుతారు. కానీ కాకపోతే ఎవరు నేనే గురువు అయినా, నేను మెడిటేషన్ చేసి నాకు జ్ఞానం వచ్చింది అనుకుంటే అది మనము అక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాలి వాళ్ళు జెన్యున్ గురువు కాదని. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం అంటే భగవద్గీత ఎవరి నుంచి వింటున్నాము, ఎవరి నుంచి చాలా మంది భాష్యం రాసిండ్రు, వాళ్ళు అంటారు నేను భగవద్గీత చదివి నేను రాసిన అంటే అది వాళ్ళ గురువు ఎవరు అని మనం ప్రశ్నించాలి, వాళ్ళని అడగాలి కూడా. వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు నేను జెన్యున్ గా రాసిన అంటే మనం తెలుసుకోవాలి. అందుకే ప్రభుపాద కూడా మనం ఈ బుక్స్ ప్రభుపాద కూడా మనం ప్రతి శ్లోక నెక్స్ట్ చూస్తామంటే ప్రతి శ్లోకాకి మన భాష ఇక్కడ ప్రతి పదార్థం వచ్చిండు. ప్రతి పదార్థము ఇంకా భాషము చూసి మనము అర్థం చేసుకోవచ్చు. వేరే బుక్ భగవద్గీత కంపేర్ చేయాలంటే వాళ్ళు ప్రతి పదార్థం ఇచ్చినా లేదా, వాళ్ళు జనరల్ గా ఏదో సమ్మరీ రాస్తారు. సమ్మరీలో వాళ్ళ ఓన్ ఐడియాస్ పెడతారు, వాళ్ళ ఓన్ వ్యూస్ పెడతారు. కానీ ఇక్కడ ప్రభుపాద మన ఇక్కడ కరెక్ట్ దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది అంటే ఈ కరెక్ట్ నాలెడ్జ్ అంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు సేమ్ నాలెడ్జ్ అది కూడా మనం చదువుతున్నా లేదా అని. సో ఇక్కడ మనం ప్రతి వర్డ్ టు వర్డ్ చదివితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఆ కరెక్ట్ అర్థం అదేనా, ఎందుకంటే లిటిల్ కొంచెం మనకి సాంస్క్రిట్ వచ్చినా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ప్రభుపాద బుక్ చదివితే తన యాజ్ ఇట్ ఈజ్, అందుకే ప్రభుపాద బుక్ యథాతథం అని రాసింది ఇక్కడ ఇంగ్లీష్ లో యాజ్ ఇట్ ఈజ్, అంటే ఏమి డీవియేట్ చేయకుండా, అంటే సేమ్ అర్జునుడు ఎట్లా విన్నాడు అదే విధంగా మనకు కూడా ప్రజెంట్ చేసిన అనమాట ప్రభుపాద. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీస్, ప్రభుజీస్? గౌడ అంటే గౌడ వంశస్థులా ప్రభుజీ? గౌడియా? గౌడియా గౌర అంటే చైతన్య మహాప్రభు గౌరవుడు అంటారు. గౌడ అంటారు కదా, గౌడియా? గౌడియా అంటే బెంగాల్ ని గౌడియా దేశం అంటారు. బెంగాల్ ఉంది కదా, దాన్ని గౌడ దేశం అంటారు, గౌడియా అంటారు దాన్ని. ఎందుకంటే చైతన్య మహాప్రభు బెంగాల్ ఉండే కదా, బెంగాల్లో ఆయన జన్మించిండు, మళ్ళీ జగన్నాథ్ పూరిలో ఉండే. అందుకే ఆయన చేసే సంప్రదాయం గౌడియ బ్రహ్మ మాధవ గౌడియ సంప్రదాయం. బ్రహ్మ మాధవ అంటే మాధవాచార్య నుంచి, ఎందుకంటే చైతన్య మహాప్రభు వాళ్ళ గురు మాధవాచార్య నుంచి దీక్షిస్తున్నారు. సో అందుకే బ్రహ్మ మాధవ గౌడియ సంప్రదాయం ఫాలోయర్స్ అందరినీ. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఏ రాష్ట్రం చెందినవారు? ఆయన కూడా బెంగాల్, వెస్ట్ బెంగాల్. ఆయన కలకత్తాలో పుట్టారు. అవునవును చెప్పారు, కరెక్ట్. బెంగాల్లో పుట్టారని చెప్పారు. బెంగాల్లో పుట్టారు ఆయన. భక్తి సిద్ధాంత సరస్వతి కూడా బెంగాల్లోనే పుట్టారు. కలకత్తా నగరంలో పుట్టిన ప్రభుపాద కలకత్తా నగరంలో పుట్టారు. భక్తి సిద్ధాంత వాళ్ళ గురువు పుట్టిన జగన్నాథ్ పూరిలో, కానీ మళ్ళీ కలకత్తాకి వెళ్ళినారు. వాళ్ళ ఫాదర్ ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఉన్నారు కదా, ఆయన లాస్ట్ నేను 2 weeks కింద నేను ఒకటి పంపించాను, నరేంద్ర మోడీ స్టాంప్ రిలీజ్ చేశారు. సో అది గౌడియ మఠ్ అని, ఇస్కాన్ లాగానే ప్రభుపాద వాళ్ళ గురువు వాళ్ళు స్టార్ట్ చేసిన గౌడియ మఠ్ అని. గౌడియ మఠ్ ఆయన కూడా చాలా పవర్ఫుల్ గురువు ఉండే, భక్తి సిద్ధాంత సరస్వతి. ఆయన జగన్నాథ్ పూరిలో, కానీ వాళ్ళ ఫాదర్ భక్తి వినోద్ ఠాకూర్. ఆయన మెజిస్ట్రేట్ ఉండే, అంటే లైక్ బ్రిటిష్ గవర్నమెంట్ లో ఆయన లైక్ గవర్నర్ హోదా లాగా ఉండే అనమాట. చీఫ్ జస్టిస్ ఉండే ఆయన, అంటే బెంగాల్ కి చీఫ్ జస్టిస్ ఉండే ఆయన. చాలా బుక్స్ రాసిండు. మనం జయరాధ మాధవ సాంగ్ పాడతాం కదా, ఆయనే రాసిండు. ఇంకా ఈయన భక్తి సిద్ధాంత సరస్వతి కూడా ఆయన చాలా చదువుకున్నాడు. ఆయన సింహ గురువు అంటుండే ఆయన. అంటే ఆయన ముందు ఎవరన్నా లైక్ ఏదో పిచ్చి వాగుడు ఆడితే ఆయన వాళ్ళ నోరు ముయించేస్తుండే అందరు. అంటే ఆయన గురువు వచ్చినట్టు ఆయన అందరు భయపడుతుండే ఆయన గురించి, ఆయన దగ్గర మాట్లాడాలంటే. అంత భక్తి సిద్ధాంత సరస్వతి. ఆయన ఎవరు గురువు దగ్గర తీసుకున్నా అంటే గౌరకిషోర్ దాస్ బాబాజీ. అంటే ఆయన ఒక అక్షరం కూడా నేర్చుకోలేదు, ఆయనకు రాయడం కూడా రాదు, కానీ అంత పెద్ద చదువుకున్న ఆయన ఆ గురువు దగ్గర దీక్ష తీసుకున్నాడు. అంటే వాళ్ళ ఫాదర్ చెప్పాడనమాట, ఈయన పర్ఫెక్ట్ వైష్ణవ, ఆయన పోయి ఆయన దగ్గర గురువు దీక్ష తీసుకొని గౌరకిషోర్ దాస్ బాబాజీ ఆయన దగ్గర పోయి తీసుకున్నాడు దీక్ష. సో ఏ మాతాజీ? భక్తి ముఖ్యం కదా. కన్నప్ప శిష్యు తన కన్నును శివుడి కోసం అర్పించినట్టు ఇక్కడ కూడా చదువుకోకుండా కానీ భక్తితో ముఖ్యం అన్న. ఎందుకంటే చదువుకున్నాడు అది లైక్ అది క్వాలిఫికేషన్ కాదు, అంటే లైక్
భక్తిలో ఉండడానికి మన ఎనీ మెటీరియల్ క్వాలిఫికేషన్స్ అవి పనికిరావు. మనము ఉన్నత జన్మలో పుట్టిన మనకి ఐశ్వర్యం ఉన్నా, మనకి బ్యూటీ ఉన్నా, మనకి నాలెడ్జ్ ఉన్నా, అవన్నీ సెకండరీ థింగ్స్. ప్రైమరీ థింగ్ భక్తి మనకి ఇంపార్టెంట్. భగవంతుని తెలుసుకోవాలంటే భక్తి. అందుకే కృష్ణుడు అంటారు భక్త్యా మాం అభిజానాతి, అంటే భక్తుడి వల్ల నన్ను నేర్చుకున్నాను. అంటే అర్జునుడికి కృష్ణుడి మీద భక్తి ఉంది కాబట్టి భగవద్గీత అర్థమైంది అర్జునుడికి. అక్కడే మరి దుర్యోధనుడు ఉన్నాడు, భీష్మ, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా భీష్ముడు కూడా భక్తుడే, కానీ వేరే వాళ్ళ ద్రోణ వాళ్ళందరూ ఉన్నారు. కానీ భగవద్గీత అందరూ చెప్పింది, కానీ అర్జునుడికి అర్థమైంది. వేరే దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి అర్థం కాలేదు, ఎందుకంటే భక్తి లేదు కాబట్టి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ నుంచి శ్లోకాస్ చూడవచ్చు. ఎలా అనిపించింది వంశీ? శ్రీవాణి కంటిన్యూ అవుతారు కదా 1 year వరకు? అవుతాను ప్రభుజీ. కొంచెం తప్పులు గురుజీ ఏమనుకోవద్దు. ప్రభుజీ అనండి, ప్రభు అనండి. ఓకే, గురుజీ అనే సరే, ప్రభుజీ అంటే చాలు. ఓకే మాతాజీ, అది అందరూ తప్పులు చేశాను. ఈవెన్ నాకు కూడా సరిగా పలకడం కాదు, బట్ అందరం నేర్చుకుంటాం, ప్రాక్టీస్ చేస్తాం అందరం. సో అందరం సేమ్ లెవెల్లో ఉన్నాం. ఒకరు మేబీ కొంచెం ముందు జాయిన్ అయ్యారు, కొంతమంది కొంచెం లేట్, కానీ బట్ అందరూ మనం భక్తి మార్గంలో ఉన్నాం. సో ఇది రైట్ పాత్ పట్టుకుంటే మనం డెస్టినేషన్ చేరుతాం తప్పకుండా. ఒక డౌట్ నాది. చెప్పు. అది ఇస్కాన్ అని అర్థమైంది గురుజీ. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఓకే. అంటే ప్రభుపాద ఒక ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేయడానికి అమెరికాలో, అంటే న్యూయార్క్ లో ఉన్నప్పుడు, అమెరికా పోయినప్పుడు వాళ్ళు అంటే ఎనీ సంస్థ ఏమైనా స్టార్ట్ చేయాలని దానికి పేరు పెట్టాలి కదా. పేరు పెడితే అప్పుడు వాళ్ళ శిష్యులు అందరు కొంతమంది ఉన్నారు. అంటే కృష్ణ అంటే చాలా మందికి తెలియదు కదా, గాడ్ కాన్షియస్ పెడతామా, ఇంకానేమో డివైన్ కాన్షియస్ పెడతామా అంటే లేదే ప్రభుపాద అన్నాడు, నో, గాడ్ హ్యాస్ ఎ నేమ్, సుప్రీం గాడ్ హ్యాస్ ఎ నేమ్, హీఈస్ కాల్డ్ కృష్ణ, హీఈస్ ఆల్ అట్రాక్టివ్. అంటే ప్రభుపాద అంత ఫర్మ్ అనమాట. అంటే అంత ఆయనకు అంత లైక్ డిటర్మైన్ ఉండే, అంటే నో, ఇట్ హ్యాస్ లైక్ వెదర్ పీపుల్ అండర్స్టాండ్ ఆర్ నాట్ అండర్స్టాండ్, ఇట్ డజంట్ మ్యాటర్. సో కృష్ణ కాన్షియస్నెస్, అందుకే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని ఆ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తాడు అనమాట. అందుకే దాని షార్ట్ ఫామ్ ఇస్కాన్. ఇప్పుడు అనితక్క వేరే గ్రూప్ లో ఉంది ఇస్కాన్. అంటే ప్రభుపాద మూవ్మెంట్ ఎట్లా స్టార్ట్ చేసిండు అంటే ఆ బుక్ చదువుతుంటే అనితక్కకి అర్థమైంది. అంటే ప్రభుపాద మనం ఈ రోజు భగవద్గీత చదువుతున్నాం అంటే అంత ప్రభుపాద కృప వల్ల. అంటే ఆయన ఇన్ని టెంపుల్స్ ఓపెన్ చేసిండు, ఇన్ని భగవద్గీత మనకి ప్రసాదించిండు. దీనివల్లనే ఎంతో మంది లైక్ బెనిఫిట్ అండ్ మిలియన్స్ ఆఫ్ మంది అంటే ఎట్లా ఉన్నారు లైక్, అంటే శూద్రుల కంటే దిగజారిన వాళ్ళు ఉండే, అంటే హిప్పీస్ లో, అమెరికాస్ లో డ్రగ్ ఎడిక్ట్స్, ఉమనైజర్స్, ఇట్లా వాళ్ళందరూ ఉండే వాళ్ళని ప్రభుపాద మార్చగలుగుతారంటే అది ఇట్స్ మిరకల్ అనమాట. అందుకే కొంతమంది అనుకుంటారు ఏదో విభూతి ఇచ్చో లేదంటే ఏదో గోల్డ్ చైన్ ఇచ్చి మిరకల్స్ పెట్టడం కాదు. అంటే ఇట్లాంటి వాళ్ళని కూడా చేంజ్ చేయడం అంటే అది మిరకల్. సో ప్రభుపాద అట్లాంటి చీప్ ట్రిక్స్ చేయలేదు. సో జస్ట్ భగవద్గీత ఇచ్చి హరినామ, అంటే ఆయనకి అంత దృఢ ఏమంటే నమ్మకం ఉండే. ఆయన చైతన్య మహాప్రభు అన్నాడు అంటే ఈ యుగంలో హరినామం తప్ప ఇంకా వేరే మార్గం ఏం లేదు. అంటే మనం దానం చేయలేము, తపస్సు చేయలేము, యజ్ఞాలు చేయలేము, ఓన్లీ ఎందుకంటే మనకి ఆ కెపాసిటీ కూడా లేదు అవన్నీ. అందుకే ఈ కలియుగంలో మనం భగవద్గీతలో చెప్తాం ఈ యజ్ఞాల్లో జప యజ్ఞము ఉత్తమమైందని. అందుకే ఆ ప్రభుపాద కూడా మనకి చైతన్య మహాప్రభు ఇచ్చాడు. ఆ చైతన్య మహాప్రభు మెసేజ్ మనకి ప్రభుపాద మనకి ఈ కాలంలో మనకి ఇచ్చింది. ఇంకా మిగతా వరల్డ్ మొత్తం అన్ని కంట్రీస్ లో స్ప్రెడ్ చేసి. ఎలా అనిపిస్తుంది? ప్రభుపాద వారు ఇట్లా మార్నింగ్ వాక్ వెళ్ళినా కూడా శిష్యులకు ఏది కనబడితే అక్కడే ఒక లెసన్ చెప్పేశారు ప్రభుజీ. ఒకసారి మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు జర్మనీలో, లాస్ట్ వీక్ నేను చదివి ఓషన్ దగ్గరికి వెళ్తాడు. ఓషన్ దగ్గరికి వెళ్తే కొంతమంది సిగరెట్లు మార్నింగ్ టైమే బీర్ తాగుతుంటారు, సిగరెట్స్ తాగుతుంటారు. ఇంత మార్నింగ్ ఇట్లా సిగరెట్స్ తాగుతున్నారు, ఇట్లా బీర్ తాగుతున్నారు, ఇదేంటి అని అడుగుతాడు. వాళ్ళ శిష్యుల్ని అడుగుతాడు. మళ్ళీ ముందుకెళ్ళాక ఓషన్ వస్తది. ఒక చిన్న బోటు పెద్ద ఓషన్ లైన్ లాగుతుంటది. అది చెప్తాడు అన్నట్టు, ఇది మాయ, ఆ ఓషన్ లైన్ చిన్న బోట్ ఏమో మాయ, ఓషన్ లైన్ ఏమో మనము,
మనందు కృష్ణుడు లేకుంటే ఆ చిన్న బోటు ఆ మాయ మనం లాగేస్తుంది, ఇంత పెద్ద మనం షిప్ లాగున్నా అని. అది ఫర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ టీచ్ చేస్తారు ప్రభుజీ. అది ఇంకా చాలా ఆన్లైన్ ప్రభుపాద లెక్చర్స్ ఉన్నాయి వినడానికి. ఇవన్నీ మీరు గ్రాడ్యువల్ గా ఓపిక బట్టి వినొచ్చు. ఫస్ట్ మెయిన్ కాన్సన్ట్రేట్ ఫస్ట్ భగవద్గీత గురించి చదవడము, ఆ తర్వాత ప్రభుపాద గురించి కూడా. అంటే పర్పస్ చదువుతున్నా కొద్దీ మనం ప్రభుపాద లైక్ నాలెడ్జ్ ఎంత డీప్ ఉంది, ఆయన కంపాషన్ మన మీద అంటే దయ ఎంత ఉంది అని మనకు అర్థమవుతుంది. అంటే ప్రభుపాద మన కోసము ఎంత స్ట్రగుల్స్ అయ్యాడు, ఎంత స్ట్రగుల్స్ పడ్డాడు అని. ఇప్పుడు జనరల్గా ఇన్ని ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి, ఎందుకంటే మనం ఇస్కాన్ టెంపులే లేదనుకో, మనం టెంపుల్కే పోము, భగవద్గీత చదవం. అందుకే కొంతమంది అంటారు లైక్ ఎందుకు ఇంత పెద్ద టెంపుల్స్ కట్టాలంటే, మనం ఆ టెంపుల్స్ కట్టినాం కాబట్టి మనం అట్రాక్ట్ అవుతున్నాం. సో ఇంత మంచి టెంపుల్ కట్టినా మనం పోయి చూద్దామని. సో అట్లా ఇస్కాన్ టెంపుల్స్ కూడా అంత మంచి విగ్రహ ఆరాధన చేస్తారు. విగ్రహ ఆరాధన చేసి అంటే అంత మంచి మనం డేటీస్ ని పూజ చేస్తే మనకి ఇంకా మన బాడీ మన ఓన్ మెయింటైన్ చేసుకోవాలి అనిపించదు మనకి. అంటే దేవుడిని అంత మంచి అలంకరణ చేసినప్పుడు మన కళ్ళకి మనకి మంచిగా అనిపిస్తుంది. ఇంకా మనము డ్రెస్ చేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది భక్తులు ఇంటికి పోయినా మనకు తెలిస్తే వాళ్ళు ఎంత మంచిగా డెకరేట్ చేస్తారు వాళ్ళ ఇళ్లలో దేవుడు. అంటే దేవుడికి లైక్ సెంట్రల్ ప్లేస్ ఇస్తారు అనమాట. ఇంట్లో పెట్టి ఆల్టర్ దగ్గర మంచి రోజు వాటికి అలంకారం చేసి మంచి ధూప దీప నైవేద్యాలు పెడతారు. వాళ్ళు భోగం చేసేది కూడా సమర్పించి వాళ్ళు ప్రసాదంగా తింటారు. అంటే మనం కృష్ణుడిని సెంటర్ లో పెట్టుకుంటే మన లైఫ్ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవుతాయి. ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. అంటే ఇప్పుడు ఈ మెటీరియల్ వరల్డ్ మనం ఏది క్రియేట్ చేసినా లైక్ అన్ని జీరోస్ యాడ్ చేసినాడు. అంటే లైక్ ఈవెన్ లైక్ మనం ఇంటర్నెట్ లో ఏది చేసినా, అది మన పెద్ద పెద్ద స్కై స్క్రేపర్ బిల్డింగ్ కట్టినా, ఇంకా పెద్ద పెద్ద టెక్నాలజీ ఏం చేసినా అన్ని లైక్ జీరోస్ యాడ్ చేసినాడు. సో అన్ని జీరోస్ యాడ్ చేస్తే మనం ఒక 1 ముందర పెట్టాం అనుకో, 1 అంటే కృష్ణ అన్నాడు. 1 ముందర పెడితే ఆ నంబర్ ఎంత పెద్ద. ఇప్పుడు సపోజ్ ఒక జీరోస్ ఒక 10 జీరోస్ ఉన్నాయి. 10 జీరోస్ ఉన్నాయి. 10 జీరోస్ కి మన వాల్యూ ఉందా? ఏం వాల్యూ లేదు. కానీ 10 ముందు ఒక 1 జీరో పెట్టాం అనుకో, 10 జీరోస్ ముందు ఒక 1 నంబర్ పెట్టాం అనుకో, అది ఎంత పెద్ద నంబర్ అయితే 10,000 క్రోస్ అవుతుంది. అట్లా 100 జీరోస్ 100 జీరోస్ ఏమైనా వాల్యూ ఉందా? లేదు. సో 100 జీరోస్ కూడా ముందు ఒక 1 పెట్టాం అనుకో, అది అంత పెద్ద వాల్యూ. సో అట్లా మనం మెటీరియల్ ఎన్ని ఇన్వెంట్ చేసినా, ఎన్ని చేసినా అది మనం దేవుడిని సెంటర్, కృష్ణుడిని సెంటర్ లో పెట్టాలనుకో, కృష్ణుడిని ముందు పెట్టాలనుకో, ఇవన్నీ వ్యర్థమే, అన్ని వేస్ట్ అయ్యాయి. సో అది మనం అది తప్పకుండా ఆలోచించాలి. అంటే లైఫ్ లో మనం ఏది చేయాలన్నా, మనం ఎంత ప్రోగ్రెస్ చేయాలనుకున్నా, మనం కృష్ణుని సెంటర్ లో పెట్టినప్పుడు ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉండవచ్చు. ఈవెన్ లైక్ బెగ్గర్ కూడా హ్యాపీ ఉండొచ్చు, మల్టీ మిలియనేర్ కూడా హ్యాపీగా ఉండొచ్చు. కానీ వాళ్ళ మెయిన్ ఫోకస్ కృష్ణుని సెంటర్ లో పెట్టాలి. అది కృష్ణ కాన్షియస్ ఫిలాసఫీ. మనము ఏది రిజెక్ట్ చేయదు ప్రభుపాద. ఎందుకంటే కృష్ణ ఏదైనా కృష్ణ ఎనర్జీ. ఇప్పుడు అందుకు కొంతమంది అనుకుంటారు టెక్నాలజీ వాడద్దు, కొన్ని జైన్ సన్యాసిస్ ఉంటారు, వాళ్ళు ఈవెన్ ఫ్లైట్ ఎక్కరు, వాళ్ళు కార్లో పోరు, అవన్నీ టెంపరీ. ఎందుకంటే ఇవన్నీ లైక్ కృష్ణుని సేవ కోసం ఏది యూజ్ చేస్తే అది ఏది ఉపయోగపడితే అది యూజ్ చేయాలి. సో మనకి భగవంతుడు ఇచ్చినా అది మనం కృష్ణుని యూజ్ చేసాం అప్పుడు దానికి విలువ పెరుగుతుంది. లేదు మన భోగాల కోసం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం అనుకో, లేదంటే ఇంకా వేరే ఏదైనా ఇప్పుడు కొంతమంది అనుకుంటారు దానాలు చేయాలి, లేదంటే అన్నదానం చేయాలి. సో చేయొచ్చు, కానీ కాకపోతే అది కృష్ణుడికి ఫస్ట్ ఆఫర్ చేసి భగవత్ ప్రసాదం లాగా ఇవ్వచ్చు. సో అట్లా మనం వేరే ఇప్పుడు హాస్పిటల్స్ ఏమైనా కట్టాలనుకో, సపోజ్ కృష్ణుడి కోసం నీ సేవ కోసం చేస్తాను అట్లా ఆ ఉద్దేశంతో చేసానుకో, అది పర్ఫెక్ట్. అది లేదు నేనే చేశాను నా అహంకారం కోసము, నా లైక్ వేరే వాళ్ళు చూపెట్టుకోవాలని చేస్తున్నాం అనుకో, అప్పుడు అది మన సెల్ఫిష్ డిజైర్స్. ఏమైనా క్వశ్చన్ దా వంశీ? ఇది ఇంటర్నేషనల్ కృష్ణ ప్రభుజీ. ఇంటర్నేషనల్ ఐ తోటి ఇంటర్నేషనల్, ఎస్ తోటి సొసైటీ, ఇంకా ఫర్ కి ఏం లేదు, కృష్ణ కే తోటి కృష్ణ, ఇంకా కాన్షియస్నెస్ CONM కాన్షియస్నెస్, మొత్తం ఒకటే వర్డ్. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. అది ఇస్కాన్ ఫుల్ ఫామ్. ఓకే మాత్రం మనము ఇంకా నరసింహాది చదివి ఎండ్ చేద్దాం క్లాస్. ఓకే.
नरसिंहाय नमस्ते नरसिंहाय नमस्ते नरसिंहाय नमस्ते नरसिंहाय दलादलाददायिने प्रह्लाददायिने काशीपूर्वक्षया तिलटङ्कानकालये तिलटङ्कानकालये तो नरसिंहा परतो नरसिंहा भरतो नरसिंहो यतो यतो यामि ततो नरसिंहा हे नरसिंहो हृदये नरसिंहो नरसिंहमदिं शरणं प्रपद्ये नरसिंहमादिं शरणं प्रपद्ये तव करकमलवरे अद्भुत तव करकमलवरे नकामद्भुतसुन्दरा दलिता हिरण्यकशिपु तनुभृङ्गा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे तव कर कमलवारे नकमद्भुतसुन्दरा दलिता जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय नरसिंहदेव 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 जय महादेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रभुपदा 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 जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा जय गुरुदेवा 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 जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल विघ्न विनाश नरसिंहदेव भगवान की जय भक्त शिरोमणि प्रहलाद महाराज की जय श्रील प्रभुपाद की जय श्रील गुरुदेव की जय श्रील गुरुदेव की जय प्रभुदेव की जय सर माताजी थैंक यू माताजी
ప్రభుజీ. సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో నెక్స్ట్ వీక్ తప్పకుండా జాయిన్ కాండి. ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా జాయిన్ చేయండి. Okay, sir. సో ఎందుకంటే అందరం ఇంకా ఎక్కువ మంది వస్తే ఇంకా అందరు బెనిఫిట్ కావచ్చు. సో చెప్పండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి. సో నెక్స్ట్ వీక్ నుంచి ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం శ్లోకాస్. ఓకే. ఓకే సార్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.